మొత్తం ఎగ్జాంపుల్ అది వెబ్సైట్ ఎగ్జాంపుల్ తీసుకొని లాగిన్ సెషన్ తో చెప్పారండి, సెషన్ ఐడితోనే లాగిన్ అన్న పాస్వర్డ్. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అర్థమైంది కదా? రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ తో చెప్పారండి. అది అర్థమైంది ఎలా చేయాలని? ఓకే ఓకే, డౌట్ చెప్తున్నారే? ఓకేనా? ఓకే, ఇప్పుడు మీరు 8 o'clock ఫ్రీయేనా? 8 వరకు ఫ్రీ అండి. ఓకే ఓకే, సరే ఇప్పుడు మనం చెప్తాను 5 వరకు అని చెప్పేస్తాను. నాకు రేపు నుంచి క్లాసెస్ ఉన్నాయి, మార్నింగ్ 7 to 8. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఓకే, సో మీరు 6 to 7 వరకు చేసి చెప్తారా? రేపు 6 to 7 చెప్తారా? 6 to 7 అంతే. వీకెండ్స్ లో చెప్పాలన్నారా మీరు? వీకెండ్స్ కూడా చెప్తాను. వీకెండ్స్ లో చెప్తాను. ఓకే. ప్రాక్టీస్ చేస్తున్నారా? అన్ని ఏమంటారు, అన్ని పెట్టేసుకున్నాను. సో అట్లా ప్రాబ్లం అవుతుంది అన్నమాట. ఒకటి నేర్చుకోకుంటే ఇక్కడ అన్ని అడుగుతారు కదా మల్టిపుల్. డేటాబేస్ సైడ్ కూడా బిఐ అవన్నీ నేర్చుకుని ప్లస్ ఈ అబ్బాయితోని సెలీనియము వాళ్ళ మీతో పెట్టారు షాప్ అన్ని ఎంవిసి అన్ని నేర్చేసుకుని పెట్టుకుంటుందండి ఇది ఒకటి. ఎందుకంటే కష్టం ఇక్కడ జాబ్స్ దొరకడము, ఏదో ఒకటి దొరుకుతుంది కదా అనేసి మార్చనేసి ప్రాజెక్ట్ లో ఒక కాడ చేస్తున్నా. సో వాళ్ళకి అవన్నీ రిక్వైర్మెంట్స్ అన్నమాట. సో అట్లా నేర్చుకుంటే కొంచెం కంటిన్యూస్ చేస్తే దాంట్లో ఇప్పుడు ఒకసారి తీసుకుంటాడు అనేసి. సో మనం రికార్డ్ చేసినప్పుడు ఇవి వచ్చిన కాల్స్. ఓకే ఓకే, అంతే కదా? ఓకే మీరు ఓకే ఓకే, నేను స్కైప్ లో ఓకే. నాకు స్క్రీన్ షేర్ చేయలేదండి మీరు. సారీ నా నుంచి చేసాం అనుకుంటున్నా. అనిపిస్తుందా? ఓకే, కనిపిస్తుంది. సో రన్ చేస్తే ఇవి మనకి గ్రీన్ గానే కనిపిస్తాయి, కానీ గ్రీన్ అంటే సక్సెస్ అని కాదు. నాకు ఎందుకంటే ప్రాబ్లం ఎక్కడ చెప్పండి. ఓకే ఓకే, నాకు సిస్టమ్ చాలా ప్రాబ్లం ఇస్తుంది. పర్ఫార్మెన్స్ సిస్టమ్ ఇప్పుడు నేను ఎక్కువ ప్రాసెసర్ తీసుకోవాలా అండి? నేను ఇప్పుడు బాక్స్ దే ఉంది, సో సిస్టమ్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇది చేస్తే చాలా టైం తీసుకుంటుందండి, మెల్లగా అవుతుంది. మరి ఎందుకు అర్థం కాదు. 2 సిస్టమ్ అదే ట్రై చేశాను నేను. అట్లీస్ట్ ఒక 4GB ర్యామ్ సిస్టమ్ తీసుకోండి. 4GB ర్యామ్, ఓకే ఓకే. అప్పుడైతే మీకు ఇది ఏ సాఫ్ట్వేర్ వేసినా అవుతుంది. ఇంట్లో ఆల్రెడీ 4GB ఉంది, మరి ఎందుకట్లా ఆల్రెడీ 4GB ఉందా? అయినా స్లో ఉంది ఇంకా. అయినా స్లో ఉంది అనుకోండి. ఇప్పుడు సెలీనియం ఒకటి చేస్తే అది చాలా ఇప్పుడు బట్టి యూజర్ నేమ్ అది బయటకు రావడానికి ఒక 15 minutes అవుతుంది అనుకోండి. జస్ట్ అలా ఎంటర్ అదే ప్రాసెస్ కావాలి కదండి. సో ఇరిటేషన్ మనం చేసేది ఒక 1 second, అది అయ్యేది ఒక 5-10-15 minutes. ఇది కూడా అట్లా తీసుకుంటుంది ఎందుకు మరి. ఓకే ఓకే, సో ఇక్కడ మనం గ్రీన్ వస్తే సక్సెస్ అని, రెడ్ వస్తే ఫెయిల్ అని. ఓకే ఓకే ఓకే, కానీ ఇది చూసి నమ్మకూడదు. మనం ఏంటంటే ప్రతి ఒక్క కాల్కి వెళ్ళి దాని రెస్పాన్స్ చూసి డిసైడ్ చేయాలి సక్సెస్ ఆర్ పాస్ అని. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు HTML లోకి వెళ్తే ఇప్పుడు మన టెక్స్ట్ లో ఉంటే అర్థం కాదు కదా. సో HTMLకి వెళ్తే మనకు క్లియర్గా అర్థం అవుతుంది. ఓకే అండి, అంతే కదా? ఓకే. సో ఇప్పుడు ఏంటి? ఓకే, ఇది హోమ్ పేజ్ రైట్. ఓకే, ఇది లాగిన్ పేజ్. సో ఇది లాగిన్ ఇచ్చే క్రెడెన్షియల్స్ ఇచ్చే పేజ్. కానీ ఇప్పుడు చూడండి ఎర్రర్ ఉంది ఇక్కడ. ఓకే ఓకే ఓకే,
ఓకే, సో ఇది లాగౌట్ పేజ్, ఇదేమో లాగిన్ అయ్యాక వచ్చే పేజ్ అని మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, సో ఓకే. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఎర్ర ఉంది, ఎర్ర కనిపిస్తుంది కదా. ఎర్ర కనిపిస్తే ఇంకా ఈ 2 కాల్స్ పట్టించుకోకూడదు, అంటే ఈ ఎర్ర సాల్వ్ అయ్యాకైనా ఈ 2 కాల్స్ పట్టించుకోవాలి. ఓకే. ఓకే. ఓకేనా? యా, ఇప్పుడు చూడండి ఎర్ర ఎందుకు ఓకే. వచ్చింది అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఆ కాల్ యొక్క వెళ్ళి పారామీటర్ చెక్ చేయాలి. చెప్పాక గుర్తుందిగా, పారామీటర్ చెక్ చేస్తాం ఎలా, మనం పంపించే వాల్యూస్ ఏంటి, అది సమ్మర్ పంపించే వాల్యూస్ ఏంటి అని. ఓకే అండి. ఓకేనా? మీకు ఇంకో లింక్ చూపిస్తా ఉన్నాను. అది లాస్ట్ టైం చెప్పారండి ఇది. ఆ, మీకు క్లియర్ ఉంది కదా సెషన్ ఐడీస్ ఏంటి అని. ఆ, ఆ. ఇంకొక అబ్బాయి కూడా చెప్తున్నాను అది. సో చూడండి మనం రికార్డ్ చేస్తాం ఓకే. హలో అండి. ఆ? ఓకే. ఏం చెప్పండి. ఏమన్నారండి? మనం రికార్డ్ చేస్తాం కదా అప్లికేషన్ ని. రికార్డ్ చేసేటప్పుడు మనం మన బ్రౌజర్ లో నుంచి మన యాప్ ని యాక్సెస్ చేస్తాం. ఓకే. ఐడి మనము ఫస్ట్ అదే మనము అంటే మనం ఎంటర్ చేసినప్పుడు అది సెషన్ ఐడి తీసుకుంటుంది. రికార్డ్ చేసినప్పుడు అదే ఉండిపోతుంది పాతదే. మళ్ళీ ఓకే. మనం రీప్లే చేస్తాం కదా, రీప్లే చేసినప్పుడు కొత్త వచ్చి ఉంటుంది, అదేమో రాదు ఇక్కడికి. సో అందుకు ఫెయిల్ అవుతాయి. ఇది పంపిస్తే చూడండి, మన కాన్సెప్ట్ ని కొరిలేషన్ అంటాం. ఓకే. 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 మీకు క్లారిటీ వస్తుంది. ఓకే. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎందుకు ఎర్రర్ వస్తుంది, ఇంకా ఎర్రర్ వస్తుంది ఎందుకు, లెట్స్ గో చెక్. ఇక్కడ ఎక్స్ప్రెషన్ మార్చున్నా అందుకే ఎర్రర్ వస్తుంది. ఓకే. ఓకే. మీకు ఇవన్నీ గుర్తున్నాయా, మర్చిపోయారా? గుర్తుంది, ఆ రోజు మస్తు సేపు చెప్పింది మొత్తం అది దాంట్లో పోయింది కదా, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వెబ్సైట్ మీద చెప్పింది. ఇది కామన్ కాబట్టి మీరు అన్నిటికీ డాట్ ప్లస్ క్వశ్చన్ మార్క్ తీసుకుంటారు. నల్ల ఓకే వచ్చింది చూసారా. ఓకే. సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోతామా, మనం చాలా టైం స్పెండ్ చేస్తాం దీని మీద. అదే అదే వేరేది వెళ్దామండి. మా గ్యాప్ రావడం మళ్ళీ చెప్పాల్సి రావడం అంతేగా మనకు అయింది. అదే అదే మీరు కాన్సెప్ట్ చెప్పేసుకుంటే వెళ్ళండి, నేను క్యాచ్అప్ చేస్తాను. ఓకే, సో మనకి నెక్స్ట్ ఏంటంటే థ్రెడ్ గ్రూప్. ఓకే. ఓకే, ఈ థ్రెడ్ గ్రూప్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే లోడ్ జనరేటర్ ఇది అనమాట జేమీటర్ లో. ఓకే. లోడ్ వితౌట్ ఇది మనం ఏమి చేయలేం. ఓకే, సో ఈ థ్రెడ్ గ్రూప్ ని యాడ్ చేస్తే దానికి మన స్క్రిప్ట్ ని యాడ్ చేయాలి. ఓకే. ఓకే. ఓకే, మీకు ఎలిమెంట్స్ చెప్పా కదా, జేమీటర్ ఎలిమెంట్స్. అందులో శాంప్లర్ అంటే ఏంటి? నాకు ఓకే అన్ని అవి ఇచ్చారనమాట, నోట్స్ మెటీరియల్ ఇచ్చారనుకుంటా. శాంప్లర్ ఇక్కడ మనం శాంప్లర్ లిజనర్స్ తెలియదండి, చూడలేదు. శాంప్లర్ అంటే ఓకే. ఓకే, అది స్టాప్ ఇవి ఇక్కడ ఓకే ఇవి ఉన్నాయి కదండి. మనం ఎప్పుడైతే మనం అది చేసిన తర్వాత
అదే లూప్ కావాలంటే ఇట్లా మనము ఇది చేశాను నేను యాక్చువల్ క్యాజువల్ గా నేను స్టార్ట్ శాంప్లర్స్ అంటే ఏంటి అసలు మనం అది ఎందుకు వాడతాం కాంపోనెంట్ ఏ లూప్ ఏమన్నా శాంప్లర్స్ దేనికి యూజ్ చేస్తామని అడుగుతున్నారు కదా మీరు ఎగ్జిక్యూషన్ పర్పస్ రైట్ క్లిక్ యాడ్ శాంప్లర్ ఇక్కడ ఏం రిక్వెస్ట్ HTTP రిక్వెస్ట్ కోసం అంతే కదా శాంప్లర్ అంటే రిక్వెస్ట్ అన్నీ ఉంటాయి వితౌట్ రిక్వెస్ట్ మనం ఏమి చేయలేం ఓకే 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 సో ఇప్పుడు మీరు టెస్ట్ ప్లాన్ కి వెళ్ళి రైట్ క్లిక్ యాడ్ కొడితే శాంప్లర్ కనిపించదు ఓన్లీ థ్రెడ్ గ్రూప్ వస్తుంది అని అంటున్నారు రిక్వెస్ట్ ఓన్లీ థ్రెడ్ గ్రూప్ కే కనిపిస్తుంది ఎందుకు అంటే లోడ్ జనరేట్ ఇదే కాబట్టి ఈ స్క్రిప్ట్స్ కదా మనం వీటి మీద కదా లోడ్ పెట్టాల్సింది ఓకే ఇది మెయిన్ థ్రెడ్ గ్రూప్ అనేది లోడ్ మిగతా అన్ని స్క్రిప్ట్స్ అన్నమాట జస్ట్ అది ఓకే సో ఈ థ్రెడ్ గ్రూప్ మాత్రమే శాంపుల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఎందుకు దానికే లోడ్ పెట్టాలి కాబట్టి దానికే ఉంటుంది మీద టెస్ట్ ప్లాన్ కనిపించదు ఓకే 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 ఓకేనా యా చూడండి నెక్స్ట్ యా ఈ థ్రెడ్ గ్రూప్ మీరు చూస్తే ఇక్కడ చూడండి థ్రెడ్ ప్రాపర్టీస్ అని ఓకే అండి యా అంటే ఇది లోడ్ యూజర్స్ ఎన్ని యూజర్స్ ని పెట్టాలి ఓకే ఓకే రిపీట్ అవుతుంది ఓకే యా ఇప్పుడు చూడండి నేను 2 ఇచ్చా అనుకోండి ఓకే ఓకే నాకు ఈ థ్రెడ్ గ్రూప్ లో ఎన్ని కాల్స్ ఉన్నాయో అవన్నీ 2 టైమ్స్ తిరుగుతాయి 2 టైమ్స్ రిపీట్ అవుతాయి లాగిన్ 2 టైమ్స్ అవుతుంది ఇప్పుడు చూడండి నేను రన్ చేసాను అనుకోండి ఓకే నేను కొత్త స్క్రిప్ట్ ఓపెన్ చేద్దాం యాడ్ థ్రెడ్ గ్రూప్ ఇప్పుడు మనం రికార్డ్ చేయకుండా ఓన్ గా ఫ్రేమ్ చేసుకున్నాం రిక్వెస్ట్ ఓకే యాడ్ శాంప్లర్ కదా రిక్వెస్ట్ అంటే ఓకే HTTP రిక్వెస్ట్ సో నేను ఇవి కాపీ చేసి పేస్ట్ చేస్తున్నా ఒక ఓకే అనుకోండి ఎజ్యూమ్ చేసుకోండి 1 2 3 4 ఓకే ఒక లిజనర్ యాడ్ చేద్దాం లిజనర్ దేనికి హలో లిజనర్ అనేది మనకు అదే మనం అన్ని రిజల్ట్స్ రావడానికి రిజల్ట్స్ చూడాలి ఓకే ఇప్పుడు చూడండి వీటికి నేను ఏమి ఇవ్వలేదు కదా ఓకే ఓకే ఒక జస్ట్ డమ్మీ అనుకోండి ఎగ్జామ్ ఓకే ఊరికే డమ్మీ ఓకే థ్రెడ్ గ్రూప్ ఓకే అంటే ఫెయిల్ మరి ఏమి ఇవ్వాలి కాబట్టి ఫెయిల్ అవుతాయి అవి ఓకే ఎందుకు ఫెయిల్ అయిందన్నారు మీరు మనం ఇప్పుడు ఏమి ఇవ్వలేదు కదా ఇక్కడ సర్వర్ నేమ్ ఏంటి ఓకే ఓకే దేనికి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఓకే 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 ఇప్పుడు చూడండి ఇక్కడ నేను 2 పెడితే ఈ రిక్వెస్ట్లు అన్ని 2 టైమ్స్ తిరుగుతాయి ఓకే ఓకే చూడండి 4 ఓకే ఓకే ఎందుకు ఇక్కడ 2 అంటే ఏంటంటే 2 యూజర్స్ ని ఈ అప్లికేషన్ యాక్సెస్ చేస్తున్నట్టు ఓకే ఓకే ఇప్పుడు నేను 10 పెట్టా అనుకోండి అక్కడ 10 టైమ్స్ వస్తుంది ఓకే ఓకే అర్థమైందా ఈ యూజర్స్ అంటే లోడ్ ఎక్కడ జనరేట్ చేస్తామంటే ఇదే అన్నమాట థ్రెడ్ గ్రూప్ లో ఈ నంబర్ ఆఫ్ థ్రెడ్స్ అనేది లోడ్ ఓకే ఓకే అండి ఓకేనా అర్థమైంది థ్రెడ్ గ్రూప్ లో మనం అది మనం ఏంటంటే ఎంత మంది యూజర్స్ లాగిన్ అవుతుంది ఎంత అట్లా లూప్ పెట్టాలండి సో మనం ఏంటి లిజనర్ అనేది మనము ఇవన్నీ రిజల్ట్స్ వస్తాయండి ఎన్ని పోయాయి అవన్నీ రిజల్ట్స్ అలా చూపెడుతుంది ప్లస్ 4 ఎన్ని వస్తాయి నాకు ఇప్పుడు 4 ప్లస్ 4 16 వస్తాయండి 16 వస్తాయి ఓకే ఓకే యా నెక్స్ట్ సో ఇది 1 పెట్టా నెక్స్ట్ లూప్ కాన్ 2 పెట్టా ఓకే ఇప్పుడు రన్ చేసాను అనుకోండి స్క్రిప్ట్ 8 వచ్చాయి నంబర్ ఆఫ్ థ్రెడ్స్ పెట్టినా నంబర్ ఆఫ్ థ్రెడ్స్ 2 పెట్టినప్పుడు కూడా 8 వచ్చాయి లూప్ కాన్ 2 పెట్టినా 8 వచ్చాయి మరి డిఫరెన్స్ ఏమైనా ఐడియా ఉందా
అది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది, సేమ్ యూజర్ రిపీట్ అవుతుంది 2 టైమ్స్. సో అది 1 యూజర్ ఉంటే ఇక్కడ ఒక యూజర్ 2 టైమ్స్ రిపీట్ చేస్తున్నట్టు. సో ఒకే సెషన్ ఐడి వస్తుంది. ఓకే ఓకే, ఇక్కడ ఎందుకు 2 ఇవ్వాలండి ఒక యూజర్ కి 2 రిపీట్స్? ఊరికే రిక్వైర్మెంట్ బట్టి అనమాట. ఒక యూజర్ తోనే మన అప్లికేషన్ రన్ చేయాలనుకోండి, పెర్ఫార్మెన్స్ చేయడానికి అప్పుడు ఇలా రన్ చేస్తాం. ఓకే ఓకే ఓకేనా? ఇప్పుడు అదే నేను నంబర్ ఆఫ్ థ్రెడ్స్ 2 ఇచ్చాను అనుకోండి, 2 డిఫరెంట్ సెషన్ ఐడీస్ వస్తాయి మనకి. అవి డిఫరెన్స్ అనమాట లూప్ కౌంట్ కి యూజర్స్ కి. ఓకే ఓకే ఓకేనా? ఓకే. యూజర్స్ దగ్గర 2 పెడితే 2 డిఫరెంట్ సెషన్ ఐడీస్ వస్తాయి. ఎందుకు? 2 డిఫరెంట్ యూజర్స్ లాగిన్ అవుతున్నట్టు. ఓకే ఓకే. అదే లూప్ కౌంట్ మనం ఇది ఏదో ఉంటది చెప్పండి. అదే హెచ్టిటిపి ఏదో పోర్ట్ లాగిన్ అయినప్పుడు మనం హెచ్టిటిపి పోర్ట్ ఏదో చేంజ్ చేస్తారు చూడండి, పోర్ట్ నెంబర్ ఎక్కడ మనం కంట్రోల్ పైన సంథింగ్ దీంట్లో జెమీటర్ లో రికార్డర్ లో సర్వర్ నెంబర్ పోర్ట్ నెంబర్ చేంజెస్ చేస్తారు. అది రికార్డర్ లో జెమీటర్ అట్లా చేయరా అంటే రికార్డ్ లో? ఓకే ఓకే ఓకే. మనం రికార్డింగ్ వాడం కదా అసలు. ఓన్లీ వర్క్ బెంచ్ లో అంటే ఇప్పుడు చూడండి, మనం రికార్డింగ్ చేసినప్పుడు ఎక్కడ పెడతాం? థ్రెడ్ గ్రూప్ యాక్సెస్ థ్రెడ్ గ్రూప్ కింద కదా రిక్వెస్ట్లు పెడతాం. ఓకే 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 అండి, ఓన్లీ జస్ట్ అవన్నీ అయిపోయి మన స్క్రిప్ట్ రెడీ ఉంది. ఓకే 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 ఓకేనా? ఓకే ఓకే. సో ఇక్కడ 2 ఇస్తే ఒక యూజరే ఒక సెషన్ ఐడితోనే అవి 2 టైమ్స్ రిపీట్ అవుతున్నట్టు. ఆ డిఫరెన్స్ మీరు గుర్తుంచుకోవాలి లూప్ కౌంట్ కి నంబర్ ఆఫ్ థ్రెడ్స్ కి. ఓకే ఓకే. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, రైట్ సైడ్ 0/1 కనిపిస్తుంది కదా. అవునండి. సో ఈ 0 అంటే ఏంటి, 1 అంటే ఏంటి చెప్తాను. ఇది ఇంపార్టెంట్ చాలా. ఓకే. సో 0/1 అంటే న్యూమరేటర్ అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ యూజర్స్ విచ్ ఆర్ ఆన్ ద సర్వర్ అట్ దట్ టైం. నంబర్ ఆఫ్ యూజర్స్ విచ్ ఆర్ ఇన్ ఆన్లైన్, లైక్ సర్వర్ మీద ఇప్పుడు ఎంతమంది ఉన్నారు రెడీగా. ఓకే ఓకే ఓకే. 0/1 ఎక్కడ ఉందండి? 1/1 ఉన్నట్టు. 0/1 ఎక్కడ కనబడుతుంది మీకు? రైట్ సైడ్ లో. రైట్ సైడ్. ఒక్క నిమిషం నాకు కనబడట్లేదు కోసం. ఈ ఫోన్ కనిపించట్లా? కింద లాగ్ లో పైన రైట్ సైడ్, టాప్ రైట్ సైడ్. ఇది ఓకే 0/1. ఓకే అండి, ఇప్పుడు తీసేసాను. ఏమంటే మీ చాట్ ఉందన్నమాట మొత్తం. కింద పెట్టేసండి డ్రాగ్ చేసి. ఓకే ఓకే తీసేసానండి. సో ఇది 0/1 ఏంటంటే న్యూమరేటర్ అంటే నంబర్ ఆఫ్ యూజర్స్ ప్రెజెంట్ ఆన్ ద సర్వర్. ఓకే ఓకే. డినామినేటర్ అంటే టోటల్ నంబర్ ఆఫ్ యూజర్స్. ఓకే ఓకే. ఇప్పుడు చూడండి, సపోజ్ ఇప్పుడు ఇక్కడ 2 పెట్టి రన్ చేసాను అనుకోండి. అదేం తెలియట్లేదు. సపోజ్ ఇక్కడ 1 పెట్టి ఇక్కడ 5 పెట్టాను అనుకోండి యూజర్స్, అంటే ఏంటి? 5 నెంబర్స్ ఒక లూప్ అవుతుంది. సో టోటల్ గా 5 యూజర్స్ అంటే 5 అవుట్ ఆఫ్ 6 ఉంటుంది అనుకోండి. ఆల్రెడీ 1 ఉన్నారు అందులో. సో 5 అంటే ఇంకా 5 పైన సర్వర్ లో ఉన్నారు. అదే అడిగారా మేము? 5 పెట్టా అంటే 5 యూజర్స్ ని అప్లికేషన్ యాక్సెస్ చేస్తున్నట్టు. ఓకే ఓకే. ఇప్పుడు నేను రన్ చేస్తే ఇక్కడ చూడండి 0/5 అయింది. ఓకే ఓకే. అంటే 5 నెంబర్స్ ని తీసుకుంటుంది, కానీ 0 పైన ఎంత మంది ప్రాసెస్ అయినట్టు అని. అవును, అంటే వాళ్ళు ప్రాసెస్ అయ్యి వచ్చేస్తున్నారు వెంటనే, అందుకే మీకు మనకు ఆ నంబర్ కనిపించట్లేదు. ఇప్పుడు మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి దాన్ని. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఉన్నారు కానీ వాళ్ళు ఇంకా అది చూడండి నంబర్ మారే వస్తుంది. సో మీకు అండర్స్టాండింగ్ కోసం నేను క్లియర్ గా చూపిస్తా ఉన్నాను.
సో రిక్వెస్ట్ డిఫాల్ట్స్ యాడ్ చేస్తాయి. రిక్వెస్ట్ డిఫాల్ట్ తెలుసుగా మీకు? ఓకే. ఏం రిక్వెస్ట్ డిఫాల్ట్స్ అంటే? ఫస్ట్ రోజు ఏదో చెప్పారు, అడ్రస్ తీసుకోవాలి, తర్వాత ఏమంటారు ఇక్కడ పారామీటర్స్ అన్ని యాడ్ చేయాలి, ఏర్ ఇంక్లూడింగ్ ఎక్స్క్లూడింగ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ తో చెప్పారండి. ఇదేంటంటే ఇప్పుడు ఎన్ని స్క్రిప్ట్స్ ఉన్నాయి కదా, అన్నిటికీ మనం సర్వర్ నేమ్ రాయకుండా దీనికి ఒకదానిగా రాసుకుంటే చాలు, అది అన్నిటికీ తీసుకుంటుంది. ఓకే ఓకే. చూడండి, నేను వేటికి ఇవ్వలేదు సర్వర్ నేమ్, ఐపీ ఏవి. ఈ రిక్వెస్ట్ డిఫాల్ట్స్ పెడితే చాలు, అది అన్నిటికీ అదే తీసుకుంటుంది. ఓకే ఓకే. ఐపీ అడ్రస్ సర్వర్ నేమ్ ఇక్కడ ఒకదానిగా రాస్తుంది చూడండి, మనం ఇన్నిటి వాటికి రాయాల్సిన అవసరం లేదు. ఓకే అండి. అర్థమైందా? అర్థమైంది. రిక్వెస్ట్ డిఫాల్ట్స్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ 0/5 అబ్జర్వ్ చేయండి. 1 2 3 4 5 కనిపిస్తుంది చూసారా? చూడండి, మళ్ళీ రన్ చేస్తున్నాయి, చూడండి క్లియర్ గా కనిపించిందా? కనబడిందండి. 5 to 0 కిందకి వచ్చిందంట అది. ఇప్పుడు అంటే ఒక యూజర్ ప్రాసెస్ అయితే కనబడింది. ఒక యూజర్ హిట్ చేస్తున్నాడు కదా, వాడు సర్వర్ నుంచి వెంటనే రెస్పాన్స్ వచ్చేస్తుంది కాబట్టి వాడు 1 అయిపోతాడు మళ్ళీ. ఓకే. వాడి సర్వర్ మీద ఉన్న వాటికి ఆ నంబర్ చూపిస్తుంది అక్కడ మనకి. సర్వర్ మీద ఎన్ని యూజర్స్ ఉన్నారు ఓన్లీ అక్కడ. ఓకే ఓకే ఓకే. వీళ్ళు స్పీడ్ అయిపోతుంది కాబట్టి మనకి అది నంబర్ ఉన్నట్లేదు అక్కడ, ఎందుకంటే వెళ్తున్నారు స్పీడ్ గా వచ్చేస్తున్నారు, 1 సెకండ్ లో రెస్పాన్స్ వచ్చేస్తుంది. ఓకే ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సపోజ్ నేను ఒక డిలే యాడ్ చేసాను అనుకోండి, నేను టైమర్ చెప్పినప్పుడు చెప్తా. ఇప్పుడు ఏంటి, జస్ట్ డిలే. ఇప్పుడు ఏంటి, 3 సెకండ్స్ డిలే యాడ్ చేసా. ఓకే ఓకే అండి. ఇప్పుడు చూడండి 1 2 3 4 5 3 సెకండ్స్ వరకు ఉంటారు పైన. ఓకే ఓకే. 5 ఉన్నారు, 5 అంటే 5 యూజర్స్ ఆన్ అట్ ప్రెసెంట్ ఉన్నారు సర్వర్ మీద. ఓకే ఓకే ఓకే. చూడండి 4 3 2 1 అంటే దీని అన్నమాట. ఓకే, స్పీడ్ గా వచ్చేసారు. సో ఇప్పుడు డిలే ఎందుకు పెట్టారన్నా జస్ట్ చెప్పండి. ఆ డిలే ఎందుకు? ఇప్పుడు మామూలు మనం స్పీడ్ గా అయిపోతుంది కదా రెస్పాన్స్, మనం అందరూ చూడలేకపోతున్నాం కదా. ఓకే ఓకే, దానికోసం పెట్టి దాని ఊరికే మనకు అర్థంగా టైమర్ పెట్టండి. అది కాకపోతే మనం ఏంటంటే వాళ్ళంతా ఇప్పుడు 5 నెంబర్స్ అక్కడ 4 నెంబర్స్ అక్కడ ఉన్నారు కదండి, వాళ్ళు సర్వర్ లో వర్క్ చేసుకుంటూ ఉంటారు. సో మనకు వాళ్ళ ప్రాసెస్ ఎంతసేపు ఉన్నారు అనేది అంతసేపు కనబడదండి అక్కడ. ఇదంటే మనం డెమో మామూలుగా రియల్ టైమ్ లో కాదండి. ఇప్పుడు మనం ఇప్పుడు ఏ వెబ్సైట్ వాడుతున్నాం, jmeter-apache.org సర్వర్ ను వాడుతున్నాం వెబ్సైట్. ఓకే, సో ఈ స్క్రిప్ట్స్ ఏంటంటే ఇవన్నీ హోమ్ పేజెస్. స్లాష్ ఇచ్చాడు అన్నిటికి, స్లాష్ ఇచ్చారండి. హోమ్ పేజ్ పాత్ ఇచ్చారు, హోమ్ పేజ్ అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తున్నా 5 అని ఇచ్చారు ఇక్కడ, అంటే 5 యూజర్స్ jmeter-apache హోమ్ పేజ్ ని యాక్సెస్ చేస్తున్నట్టు. ఓకే ఓకే ఓకే. 5 నెంబర్స్ 4 నెంబర్స్ 5 నెంబర్స్. ఓకే అండి. ఓకేనా? సో వీళ్ళు ఇప్పుడు సర్వర్ కి హిట్ చేస్తారు కదా, మనం లాగిన్ పేజ్ కోసం లాగిన్ బటన్ కొడతామా, వెంటనే రెస్పాన్స్ వచ్చింది అనుకోండి, ఇది 0 1 అయ్యి 0 అయిపోతుంది మళ్ళీ. ఇక్కడ ఎప్పుడు న్యూమరేటర్ ఈ న్యూమరేటర్ ఎప్పుడు కనిపిస్తుంది అంటే వాళ్ళ సర్వర్ మీద ఉంటేనే ఆ న్యూమరేటర్ కనిపిస్తుంది. ఓకే 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 ఓకే. అవి లాగౌట్ చేస్తే 0 అవుతుంది అంటున్నా. అంతే కదా, వాళ్ళ కిందకి అంటే సర్వర్ దగ్గరికి వెళ్ళి పని అయిపోతే వచ్చేస్తే 0 అయిపోతుంది. ఓకే, అదే అడుగుతున్నాను, అదే డౌట్ అనుకోండి. అంటే ఇప్పుడు లాగిన్ అయినంత సేపు లోపల సేపు వాళ్ళకి అక్కడ కనబడుతుంది, లాగౌట్ అయినప్పుడు అక్కడ నుంచి 0 అవుతుంది అంతే అంటున్నాను. ఓకే, మనకి టైమర్ యాడ్ చేయకముందు 1 సెకండ్ అయిపోతుంది కాబట్టి 0 1 0 1 అయిపోయి 0 మనకు కనిపించట్లేదు. అదే 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 అదే. సో ఇప్పుడు నేనేం చేశాను, డిలే యాడ్ చేశాను. డిలే ఏంటి, రిక్వెస్ట్ కు 3 సెకండ్స్ డిలే ఇస్తుంది. ఓకే, తనకు ఇప్పుడు మనం లాగిన్ అయినా కూడా ఆయనకు రిక్వెస్ట్ తొందరగా కాదనమాట, మెల్లమెల్లగా అవుతుంది. ఇప్పుడు కాన్స్టెంట్
సో మనం రెస్పాన్స్ కంట్రోల్ అంటే చేయలేం కదా మన సర్వర్ దగ్గర. నువ్వు ఎంతసేపు ఉండు ఓకే వెంటనే రెస్పాన్స్ ఇవ్వగానే చెప్పలేం కదా. ఓకే 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 సో అందుకు అది మనం చేయలేం కాబట్టి రిక్వెస్ట్ పంపడం లేట్ పంపిస్తాం. సో ఓకే ఓకే ఇప్పుడు ఇక్కడ మనకి 3 seconds గ్యాప్ ఉంటుంది కాబట్టి ఇది మీరు చూస్తాం 5 అని. చూడండి 3 seconds వరకు ఉంటారు, 3 seconds ఓకే వరకు కింద దిగుతారు. ఓన్లీ 5 కి తీసుకుంటుంది, మిగతా అన్ని ఫాస్ట్ అయిపోతుంది. 5 అంటే 5 users ఇచ్చారు కదా. ఓకే ఓకే అండి. సో అది 5 users. 1 అంటే ఒక యూజర్, 2 అంటే 2 users ఉన్నట్టు. సెకండ్ యూజర్ అని కాదు, 2 అంటే 2 ఓకే users ఉన్నట్టు. ఓకే 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 ఓకే, అది అలా ఉంచాడు చెప్తాను అది ఇంకా. సో నెక్స్ట్ ర్యాంప్ అప్ ఉంది చూసారా, ఇది చాలా ఇంపార్టెంట్. ర్యాంప్ అప్ పీరియడ్. ఓకే ఓకే ఓకే, ఈ ర్యాంప్ అప్ పీరియడ్ ఏంటంటే ఇక్కడ ఎంత టైం ఇస్తే అంత టైంలో ఈ యూజర్స్ అందరినీ హిట్ చేయడం. ఓకే అండి. ఇప్పుడు 1 second ఇచ్చా అంటే అర్థం ఏంటి, 1 second లో 5 users ని హిట్ చేసాయి. 5 years. ఓకే అండి. ఓకే, అంటే స్పైక్ టెస్టింగ్ అనమాట. సడన్ గా యూజర్స్ ఒకేసారి పెంచుతున్నాం. ఓకే ఓకే అర్థమైందండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ అనుకోండి, ఎంత స్పీడ్ లో యూజర్ ని పెంచుతున్నారు అన్నమాట దాంట్లో, అంటే యాక్సెస్ ఇవ్వడం. ఎంత టైంలో యూజర్స్ అందరినీ ఆన్లైన్ హిట్ చేస్తున్నాం సార్, రెడీ పెడుతున్నాం అని. ఓకే 5 యూజర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పుడు అప్లికేషన్ యాక్సెస్ చేయాలి అనే దానికి చెప్తున్నాం అనమాట. ఓకే ఓకే. సో ఇక్కడ 10 ఇచ్చా అంటే 10 seconds లో ఈ 5 users ని యూజ్ చేసుకో అని. ఓకే 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 అండి. అంటే 5 users హిట్ చేస్తారు అప్లికేషన్. ఓకే అండి. 10 seconds లో ఎంతమంది యూజర్లు ఉన్నారో అంతమంది యూజర్ని యూటిలైజ్ చేసేసుకోమని 10 seconds లో పంపాలి. ఓకే, ఓకే ఓకే యూజర్ టు యూజర్ గ్యాప్ ఎంత అవుతుంది అంటే ఈ 10/5 2 seconds. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఆ న్యూమరేటర్ చూడండి. సో 2 సెకండ్ గ్యాప్ తో ఒక్కొక్కడు పైకి వెళ్తుంటాడు. మళ్ళీ 2 seconds గ్యాప్ తో దిగిపోతారు కిందకి. అర్థమైందా? అర్థమైందండి. అంటే ఏంటి అంటే యూజర్స్ ని ఇప్పుడు చూడండి, నేను 100 ఇచ్చా అనుకోండి, ఇక్కడ 100 seconds లో 5 users ని వాడుకుంటున్నాం. ఓకే ఓకే. సో యూజర్ టు యూజర్ గ్యాప్ అంతే కదా 20 seconds. ఓకే. అంటే యూజర్ ఎప్పుడు వెళ్ళాలి, ఇప్పుడు 5 members ఉన్నారు, వాళ్ళు లాగిన్ ఎప్పుడు చేయాలి, ఒకటి చేసిన ఎన్ని seconds కి ఇంకోటి లాగిన్ చేయాలి. ఓకే ఓకే. ఓకేనా, ఈ ర్యాంప్ అప్ చాలా ఇంపార్టెంట్. జనరల్ గా మనం స్పైక్ టెస్టింగ్ చేయాలి, బ్రేక్అవుట్ ఫైండ్ అవుట్ చేయాలంటే 1 పెడతాం ఇక్కడ. అంటే ఒక యూజర్ లోనే ఇక్కడ 50 ఉంటే 50, 100 ఉంటే 100 యూజర్స్ హిట్ చేస్తుంది. ఓకే అంతే కదా, 1 second లో 50 యూజర్స్ ఒకేసారి అప్లికేషన్ యాక్సెస్ చేస్తున్నట్టు. ఓకే ఓకే అండి. సో దానివల్ల మనం బ్రేక్ పాయింట్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఎక్కువ యూజర్స్ ఉంటే తక్కువ ర్యాంప్ అప్ పెట్టాలి, బ్రేక్ పాయింట్ ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే ఓకే ఓకే, జనరల్ గా ఏమవుద్దు అంటే ఇక్కడ యూజర్స్ ఎన్ని ఇస్తామో ఈ ర్యాంప్ అప్ కూడా అంతే ఇస్తాం. ఇప్పుడు చెప్పండి, యూజర్ టు యూజర్ గ్యాప్ అంతా ఎలా ఇస్తే సేమ్ అనుకుంటా 1 second. 1 second అంటే 1 second ఒక్కొక్కరు వెళ్తున్నట్టు. ఓకే 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 ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి, ఓకే. ఇప్పుడు నేను ఇది 500 ఇచ్చాను, ఇప్పుడు యూజర్ టు యూజర్ గ్యాప్ అంతా 10 seconds అండి, అంతే కదండి, 10 seconds కదండి. ఓకే, 10 seconds కాదు, ఓకే మిల్లీ సెకండ్స్ లోకి వెళ్ళిపోతుంది. 0.1 second. 500 users కి 500.
100 సెకండ్స్ 100 మిల్లీ సెకండ్స్ లో వెళ్తుందండి. అంటే ఒక 10 సెకండ్ 100 మిల్లీ సెకండ్స్ సంథింగ్ ఏదో వెళ్తుంది. ఒక సెకండ్ లో 10 యూజర్స్ వెళ్తారు. 25 మిల్లీ సెకండ్స్ కాదు 50/500 అండి. ఎంత 0.1 15 50/500 కదా. 0.1 కదా. 0.1 ఓకే ఓకే. అంటే 1 సెకండ్ కి 10 యూజర్స్. ఓకే అంతేగా. ఓకే ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ 20 ఇచ్చా, ఇక్కడ 100 ఇచ్చా. ఇప్పుడు చెప్పండి 50 వస్తుంది. యూజర్ గ్యాప్ అంతా 50 సో యూజర్ గ్యాప్ అంతా ర్యాంప్ అప్ బై నంబర్ ఆఫ్ యూజర్స్. ర్యాంప్ అప్ ఎంత ఉంది? ర్యాంప్ అప్ 100 సెకండ్స్ ఉన్నాయండి. యూజర్స్ ఎన్ని? ఒకదానికి 5 సెకండ్స్ వస్తుంది. యా, సో యూజర్ గా 5 సెకండ్స్ అన్నమాట. ఓకే, ఇవి మీరు ప్రాక్టీస్ చేస్తే కానీ మీకు రావు. ఓకే 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 ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రన్ చేస్తాం అనుకోండి. మనము ఓకే చెప్పండి. ఏం లేదండి, దానికి తగ్గట్టు సినారియోస్ తగ్గట్టు మనం ఇక్కడ పెట్టుకోవాలంటున్నారు ర్యాంప్ అప్ పీరియడ్. అంతే, అంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి మ్యాథ్స్ సిచ్యువేషన్ బట్టి కానీ ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ర్యాంప్ అప్ ఇస్తే ఏంటి, యూజర్స్ అంటే ఏంటి, లూప్ కౌంట్ ఏంటి అని. ఓకే అర్థం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను రన్ చేస్తే చూడండి ఇక్కడ 5 సెకండ్ ఒక్కొక్క యూజర్ వస్తాడు పైకి. మనకి ఎప్పటికీ ర్యాంప్ అప్ పీరియడ్ ఫాస్ట్ ఉండాలి కదండి, ఎందుకు స్లో కావాలి మనకు? అంటే జనరల్ టెస్టింగ్ చేయాలనుకుంటున్నాం అనుకో, మన సింపుల్ లోడ్ టెస్టింగ్ కూల్ గా ఓకే అప్లికేషన్ బిహేవ్ చేస్తుంది అన్నప్పుడు ఈ ర్యాంప్ అప్ పీరియడ్ ఎక్కువ ఇస్తాం. ఓకే ఓకే చూడండి, ఈ 3-2 ఉంటుంది. ఎందుకు 20 కనిపించదు మనకు అక్కడ? ఇప్పుడు ఎందుకు కనిపించదు 20? తెలియదు కాదు, ఇప్పుడు చూడండి, ఒక యూజర్ వెళ్తున్నాడు పైకి కదా, 2-3 వస్తుందండి. ఎందుకు? ఒక యూజర్ వెళ్తున్నాడు, నెక్స్ట్ 2 సెకండ్స్ కి ఇంకో యూజర్ వెళ్తాడు కదా. కానీ ఒక యూజర్ కి ఎంత టైం పడుతుంది అది పని చేయడానికి? 3 సెకండ్స్. మనం డిలే పెట్టాం కదా 3 అని. ఓకే ఓకే. సో ఒక మినిమం 3 సెకండ్స్ అయితే పైన ఉంటాడు సర్వర్ మీద. ఓకే ఓకే ఓకే. సో ఇంకో యూజర్ వచ్చే లోపు ఈ యూజర్ అయిపోతుంది. ఓకే ఓకే ఓకే. అంతే కదా, వాళ్ళందరూ ఉంటే మనకు 20 చూడగలం. వెళ్ళి వచ్చేస్తుంటే ఆ 20 చూడలేం కదా అక్కడ. ఓకే ఓకే అంటే అర్థమైందా? సో ఇది ర్యాంప్ ఆఫ్ థ్రెడ్స్, ర్యాంప్ అప్, లూప్ కౌంట్. సో చూడండి, ఇప్పుడు ఫార్వర్డ్ అంటే ఏంటి అంటే అన్లిమిటెడ్ టైమ్స్. మనం ఆపే వరకు అది తిరుగుతూనే ఉంటుంది. ఒక్క నిమిషం డిలే ఆపుతాను, స్లో. ఇంకా రిక్వెస్ట్ వెళ్తూనే ఉంటాయి, ఎంతసేపు అంటే అంతసేపు. మనం మాన్యువల్ గా స్టాప్ చేస్తా కానీ ఆగో. ఓకే ఓకే ఓకే. ఓకేనా, అది ఫర్ అవర్. అంటే మనం ఎండ్యూరెన్స్ టెస్టింగ్ చేస్తాం అనుకోండి, లాంగ్ టైమ్ మెమరీ టెస్ట్ చేయడానికి సర్వర్ మెమరీని, అప్పుడు ఇవి వాడతాం. ఓకే ఓకే ఓకేనా? ఓకే. క్లారిటీ వచ్చింది కదా, థ్రెడ్స్ అంటే ఏంటి, ర్యాంప్ అప్ అంటే ఏంటి, లూప్ కౌంట్ అంటే ఏంటి. ర్యాంప్ అప్, థ్రెడ్స్, శాంపుల్, లిసనర్, థ్రెడ్ గ్రూప్ అంటే అదే రిక్వెస్ట్, డిఫాల్ట్, ఇవన్నీ ఐడియా వచ్చింది.
అంటే నెంబర్ ఆఫ్ రిపీట్స్ సర్వర్ అంటే ఎంతమంది ఉంటారు. సో యూజర్స్ కి లూప్ కౌంట్ డిఫరెన్స్ ఏంటి? యూజర్ కి లూప్ కి ఓకే యూజర్స్ అంటే ఎంతమంది యూజర్స్ సేమ్ యూజర్ రిపీటెడ్ ఆఫ్ సేమ్ యూజర్ లూప్ కౌంట్. ఓకే లూప్ అది జస్ట్ ఓకే. ఇప్పుడు చూడండి పైన న్యూమరేటర్ లో 15 కానీ 16 ఇప్పుడు ఎందుకు కనిపిస్తుంది చెప్పండి? ఇప్పుడు మనం ఇక్కడ 20 చూడొచ్చు, అంటే 20 యూజర్స్ ఇప్పుడు సర్వర్ మీద ఉన్నారు. అంతే కదా? ఇప్పుడు ఎందుకు మన 20 కనిపించింది, నాలుగు కనిపించలేదు? ఇక్కడ చూడండి అంతమంది లేరన్నమాట. ఇప్పుడు మొత్తం కాదు చూడండి, ఇందాక మనం లూప్ కౌంట్ 1 పెట్టాం. ముందు మనం లూప్ కౌంట్ 1 పెట్టాం కదా, అంటే ఒక యూజర్ వెళ్ళి ఒకసారి రన్ చేయని చెప్తున్నాం వాడికి. ఇక్కడ యూజర్ 5 ఇచ్చామా? యూజర్ 5 ఇచ్చి లూప్ కౌంట్ 1 ఇచ్చాం అంటే ఏంటి? ఒక యూజర్ ఒకసారి అప్పుడు మీరు 20 ఇచ్చారు ముందు దీనికన్నా ఇక్కడ మనం 20 ఇచ్చాం కదా, 20 ఇచ్చినప్పుడు ఏంటి? 20 ఇచ్చి లూప్ కౌంట్ 1 ఇచ్చాం అంటే ఒక యూజర్ ఒకసారి, అలా 20 యూజర్స్ అంతే. సో వాడు వెళ్ళిపోయి పని చేసుకుని వచ్చేస్తుంటే అది 0101 ఆర్ 32 దగ్గర ఆగిపోతుంది కదా. ఇప్పుడు ఏమవుతుంది? ఫర్ అవర్ పెట్టారు అంటే ఈచ్ యూజర్ తిరుగుతూనే ఉంటాడు, వాడు కిందకి రాడు. ఎందుకు? ఫర్ అవర్ పెట్టా కాబట్టి వాడు సర్వర్ హిట్ చేస్తూనే ఉంటాడు. సో అందుకు మనకి 20 కనిపిస్తుంది. 20 మెంబర్స్ హిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ పని ఇంకా అవ్వలేదు. ఓకే అర్థమైందండి. మరి ఎవరంటే వాళ్ళు ఏంటంటే అక్కడే సర్వర్ లో ఉన్నారు, క్లిక్ చేస్తారు, సో వాళ్ళకి ఎప్పుడు ఛాన్స్ ఉంటే అప్పుడు వెళ్తారు అన్న. 20 యూజర్స్ యూజ్ చేసుకుంటూ ఉన్నారు, డౌన్ కాలేదు, ఛాన్స్ ఏమి ఉండదు, హిట్ చేస్తూనే ఉంటారు. ఓకేనా? ఇందాక ఫర్ అవర్ లూప్ కౌంట్ 1 పెట్టాం కాబట్టి ఒకసారి హిట్ చేయడం ఆ పని అయిపోయింది కాబట్టి ఓకే డన్. హిట్ చేయడం రెస్పాన్స్ వచ్చింది క్లోజ్, హిట్ చేయడం రెస్పాన్స్ వచ్చింది క్లోజ్. కానీ ఇప్పుడు ఫర్ అవర్ పెట్టాం కాబట్టి కంటిన్యూస్ హిట్ చేస్తూనే ఉంటారు, అందుకు అది లోడ్ మీద సర్వర్ మీద లోడ్ చూపిస్తుంది 20 అవుట్ ఆఫ్ 20 అని. ఓకే ఇప్పుడు చూడండి నెక్స్ట్. మీరు ఇది అన్ని కాన్సెప్ట్స్ ఎప్పటివరకు కథ చేస్తారండి, తర్వాత ప్రాజెక్ట్ లో చేస్తామనేసి? ఇది అయిపోయాక మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం. ఓకే మొత్తం JMeter కాన్సెప్ట్స్ చిన్న కాన్సెప్ట్స్ ఉన్నాయి, అది అయిపోయాక అప్పుడు. ఓకే ఇప్పుడు యూజర్స్ 10. ఓకే ర్యాంప్ అప్ 5 seconds. ఓకే అర్థం ఏంటి చెప్పండి ఇప్పుడు నాకు? యూజర్స్ 10 ర్యాంప్ అప్ 5 అని అంటే సెకండ్స్ లో 1.0.5 సెకండ్స్ అండి, హాఫ్ సెకండ్స్ అంటే 1 సెకండ్ యూజర్స్. ఓకే అండి, అంటే హాఫ్ సెకండ్ కి 1 యూజర్ అంటే 1 సెకండ్ కి 2 యూజర్స్. అవునండి అంతే కదా. సో మనకి ఫస్ట్ 1 సెకండ్ దగ్గర 1 యూజర్ వెళ్తాడు. ఓకే నెక్స్ట్ సారీ కాదు ఒక నిమిషం, ఇది 5 చేయండి, ఇది 10. ఇప్పుడు చెప్పండి, ఇది 5 ఫస్ట్ ఇది ఓకే అండి, ఇది 10
సో అప్పుడు మనకు ఇంకా 2 seconds పడుతుంది ఈచ్ దానికి. యూజర్ టు యూజర్ గ్యాప్ 2 seconds. ఓకే ఓకే. సో ఫస్ట్ సెకండ్ దగ్గర ఫస్ట్ యూజర్ వెళ్తాడు, అంతే కదా. అంతే అండి. నెక్స్ట్ 2 seconds గ్యాప్ అంటే థర్డ్ సెకండ్ దగ్గర ఓకే ఓకే. సెకండ్ యూజర్ వెళ్తాడు, అంతేగా. ఓకే. ఈ యూజర్ పని అయిపోతే ఈ ఫస్ట్ యూజర్ పని అయిపోతే 0 అయిపోతుంది. లేదు వాడు ఉంటే ఈ సెకండ్ యూజర్ వెళ్తేప్పుడు అప్పుడు మీకు పైన 2 కనిపిస్తుంది, ఓకే ఓకే. అంతే కదా. వీడు ఉంటే 2 కనిపిస్తుంది, లేదంటే 1 ఉంటుంది. ఎందుకంటే వీడు వెళ్తున్నాడు కాబట్టి ఇదే 1, ఇది అయిపోతాయి, ఫస్ట్ యూజర్ అయిపోతాయి, ఓకే అంతే కదా. అంతే అండి. యా. నెక్స్ట్ 5th సెకండ్ కి థర్డ్ యూజర్ వెళ్తారు, ఓకే ఓకే. అంతేగా. 7th దానికి అట్లా. ఓకే. సో 2 seconds గ్యాప్ తో ఒక్కొక్క యూజర్ పైకి వెళ్తుంటారు. ఓకే ఓకే. ఓకే. ఇప్పుడు ఇక్కడ 5 యూజర్స్ ఇచ్చా కదా. సో జేమీటర్ ఏం చేస్తుంటే ఈ ఫస్ట్ సెకండ్ కి 5 థ్రెడ్స్ ని రెడీ చేసి పెడుతుంది. అంటే వాటి మెమరీ అలొకేట్ చేసి పెడుతుంది అనమాట రెడీగా. ఓకే ఓకే. సో వాళ్ళు ఎప్పుడు అవసరం అయితే అప్పుడు వాడుకుంటారు. ఓకే. అంటే 5 ఇచ్చాను కాబట్టి 5 థ్రెడ్స్ ని రెడీగా ఇనిషియేట్ చేసి పెట్టేస్తుంది, ఇనిషియేట్ చేసి మెమరీ అలొకేట్ చేసి పెడుతుంది. ఓకే ఓకే. కానీ వాళ్ళు మనకి ఎప్పుడు అవసరం అవుతారు, ఇక్కడ ఫస్ట్ సెకండ్ ఎవరు కావాలి, ఓన్లీ ఫస్ట్ ఒక థ్రెడ్ కావాల్సింది. ఓకే. థర్డ్ యూజర్ కి సెకండ్ థ్రెడ్ కావాలి, అప్పుడు దాకా నాకు రిమైనింగ్ 3 థ్రెడ్స్ అవసరం లేదు. అర్థమవుతుందా? అర్థమైందండి. ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఏంటి, సపోజ్ ఇక్కడ 100 ఇచ్చాను అనుకోండి ర్యాంప్ అప్ పీరియడ్, 100. ఓకే. ర్యాంప్ అప్ 100, యూజర్స్ 5, అప్పుడు ఏమవుద్ది, యూజర్ టు యూజర్ గ్యాప్ అంతా మినిట్స్ లో ఉంటుంది అనుకుంటా. మినిట్స్ 100 5 యూజర్స్ అన్నారు కదా. ర్యాంప్ అప్ 100 seconds, యూజర్స్ 5. ఓకే 100. ఓకే 50 సెకండ్ 100. ఓకే ఓకే. 5 యూజర్స్ ఉన్నారు, 100 ర్యాంప్ ఆఫ్ టైం అని అంటే ఈచ్ టైం కి మనకు 50 seconds పడుతుందండి. 100 ఆల్మోస్ట్ 50 minutes. ఒక మినిట్ పడుతుంది అన్నట్టు కదా అండి. ఆల్మోస్ట్ 50 seconds. 50 seconds అదే 20. ఓకే 20. అంటే ఈచ్ యూజర్ టు యూజర్ గ్యాప్ 20 seconds టైం పడుతుంది. ఓకే ఓకే. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ యూజర్ కి ఒకడు వెళ్తాడు, నెక్స్ట్ 20 ఫస్ట్ సెకండ్ కి సెకండ్ యూజర్ వెళ్తాడు, ఓకే ఓకే. అంతేగా. ఇక్కడ 20 seconds నాకు ఈ 5 యూజర్స్ అవసరం లేదు. ఓకే ఓకే. కానీ జేమెంటర్ ఏం చేస్తుంటే ఆల్రెడీ బిఫోర్ ఇవి అవసరం లేకపోయినా కానీ 5 కి మెంబర్స్ కి మెమరీ అలొకేట్ చేస్తుంది. ఓకే. కానీ దీనివల్ల మనకి ఇప్పుడు చూడండి 5 ఉంటే ప్రాబ్లం లేదు. ఇప్పుడు అదే నాకు ఇక్కడ 50 యూజర్స్ ఉన్నారు. ఓకే. 50 యూజర్స్ ఉన్నారు. ఇప్పుడు నేను ర్యాంప్ అప్ 1000 ఇచ్చాను. ఇప్పుడు చెప్పండి యూజర్ టు యూజర్ గ్యాప్ 200 అండి. 200 seconds, అంతే కదా. యా. ఇలాంటప్పుడు నాకు జేమీటర్ ఫస్ట్ సెకండ్ కే 50 యూజర్స్ కి మెమరీ అలొకేట్ చేస్తుంది. ఓకే ఓకే. సో దీనివల్ల ఏమవుతుంది, మీకు మెమరీ అనేది ముందే వాడేసుకుంటున్నాం మనం అవసరం లేనప్పుడు కన్నా. ఓకే ఓకే ఓకే. సో తర్వాత మనం రన్ చేయడానికి మెమరీ ఉండదు, ముందే అది అలొకేట్ చేసి పెట్టేసుకుంటే. ఓకే ఓకే. అర్థమైందా? అదే మనం ముందే. యా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అదే ఫస్ట్ సెకండ్ కి ఫస్ట్ థ్రెడ్ వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ 200 సెకండ్ కి సెకండ్ యూజర్ వస్తాడు, అంతే కదా.
20 seconds కి ఫస్ట్ ఒక యూజర్ వెళ్తాడు, తర్వాత 20 seconds తర్వాత సెకండ్ యూజర్ వెళ్తాడు. సో అట్లా డిఫరెంట్ గా థ్రెడ్స్ అంటే పోతూనే ఉంటాయి అని అంటున్నారు కదంటే మీరు. ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు 20th సెకండ్ కి సెకండ్ యూజర్ వెళ్తాడు ఓకే కదా. సో అప్పుడు దాకా మనకి నాకు ఇది సెకండ్ యూజర్ అవసరం లేదు 20 seconds వరకు. ఓకే సో సెకండ్ వెళ్తాడు, ఫస్ట్ వెళ్ళిపోతాడు మన సెకండ్ వెళ్ళిపోతాడు అనేసి అట్లా అంటున్నారు కదా మీరు. కొంచెం యూజర్స్ 5 ఉన్నారు, ఓకే సారీ యూజర్ 50 ఉన్నారు, ఓకే ర్యాంప్ అప్ 1000 ఇచ్చాను. ఇప్పుడు యూజర్ టు యూజర్ గ్యాప్ చెప్పండి. 200 seconds అండి. 200 seconds. సో ఫస్ట్ యూజర్ ఫస్ట్ సెకండ్ కి ఫస్ట్ యూజర్ వెళ్తాడు, ఓకే అంతేనా. నెక్స్ట్ సెకండ్ యూజర్ ఎప్పుడు వెళ్తాడు? 200 seconds తర్వాత. నెక్స్ట్ 201th సెకండ్ కి సెకండ్ యూజర్ వెళ్తాడు, ఓకే ఓకే అలాగా నెక్స్ట్ 1000 సెకండ్ కి నాకు 50th యూజర్ వెళ్తాడు, అంతే కదా. ఓకే అంతే అండి, అంతేనా. అంతే. కానీ జియోమెట్రీ ఏం చేస్తుంది, ఈ ఫస్ట్ సెకండ్ కే అది 50 యూజర్స్ మెంబర్ అలొకేట్ చేస్తుంది. ఓకే ఓకే కానీ నాకు 1000 వరకు 50 మెమరీ అవసరం లేదుగా. సో అది ఏంటంటే మనం వాడక ముందే ఆ టైం రాకముందే మెమరీ అలొకేట్ చేసి పెట్టేస్తుంది. ఓకే సో దీనివల్ల మనం రన్నింగ్ చేయడానికి మెమరీ చాలు. రన్నింగ్ చేయడానికి మెమరీ చాలా. ఓకే ఓకే అంటే ముందే మన మెమరీ వాడేస్తుంది అనుకోండి, రన్ చేస్తుంటే ఇంకెక్కువ మెమరీ కావాల్సి వస్తుంది అనుకోండి, ఆల్రెడీ రిజర్వ్ చేస్తుంది మెమరీ, మనకి లేకపోతే ఏమవుతుంది ఎర్రర్ వస్తుంది అవుట్ ఆఫ్ మెమరీ అని. ఓకే ఓకే సో ఇది అలా కట్ చేశారు కాబట్టి నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఏంటంటే దీనికి ఆప్షన్ ఇక్కడ చూడండి, డిలే థ్రెడ్ క్రియేషన్ అంటిల్ నీడెడ్. ఓకే ఇది చెక్ చేస్తే ఇప్పుడు ఇక్కడ 200 మన అవసరం ఉన్నాడు కదా సెకండ్ యూజర్. ఓకే సో వీడిని ఈ టైం వచ్చినప్పుడు వీటికి మెమరీ అలొకేట్ చేస్తుంది. సో ఫస్ట్ సెకండ్ కి ఎవరికి మెమరీ అలొకేట్ చేయదు, ఓన్లీ ఫస్ట్ యూజర్ ఒకళ్ళకే. ఓకే ఓకే ఈ 1000 యూజర్ దగ్గరే 50th తోడికి అలొకేట్ చేస్తుంది. ఓకే అండి, ఓకేనా. సో దీనివల్ల ఏమవుతుంది, మన మెమరీ సేవ్ చేస్తున్నాం. ఓకే సో ఇది ఇంపార్టెంట్. సో డిలే థ్రెడ్ క్రియేషన్ అంటిల్ నీడెడ్ అంటే ఈ మెమరీ కోసం ఇది వాడతాం. ఓకే ఓకేనా. ఓకే యా నెక్స్ట్ షెడ్యూలర్. ఓకే షెడ్యూలర్ అంటే ఏంటి, జనరల్ ఐడియా మనకి. షెడ్యూల్ అంటే టైం షెడ్యూల్ టైప్, ఈ టైం కి టైం, ఈ టైం కి టైం సెట్. సో ఇప్పుడు మనం అప్లికేషన్ ఎప్పుడో టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో ఎక్కడో ఉంటుంది, ఓకే అంతే కదా. అంతే. సో అక్కడ ఉన్నప్పుడు అందరూ వాడుతున్నారు అనుకోండి, ఎవరైనా ఫంక్షనల్ టెస్టింగ్ చేస్తున్నారు అనుకోండి, ఓకే అండి. ఫంక్షనల్ టెస్టింగ్ చేస్తే మనం అప్పుడు చేయకూడదు పెర్ఫార్మెన్స్, అంటే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుందిగా. ఓకే సో నేను ఎప్పుడు చేస్తాం, మనం మార్నింగ్ అర్ధరాత్రి ఎవరు వాడేటప్పుడు మనం టెస్టింగ్ చేయాలి. ఓకే ఓకేనా. సపోజ్ ప్రొడక్షన్ ఉంది అనుకోండి, ప్రొడక్షన్ ఉన్న వాటికి ఎప్పుడు పెర్ఫార్మెన్స్ చేయము. ప్రొడక్షన్ లో చేయరాదండి, మనం యూఏటీ చేయాలంటే ఎప్పుడు మన టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో అప్లికేషన్ టెస్టింగ్ చేయకూడదు. ఓకే ఓకే ఎందుకంటే రియల్ టైం యూజర్ కి ఇబ్బంది అవుతుందిగా.
ఓకే ఓకే. అంటే జస్ట్ మనకి నిన్న యూజర్స్ వస్తే ఎట్లుంటది ఏదనేసి జస్ట్ మనము ఎండ్ టెస్ట్ చేసుకోవడమే అంతే. ఇప్పుడు మన కస్టమర్స్ ఉంటే టెస్ట్ చేసుకోవడం ఏమి ఉండదు అనుకోండి. మనం క్యాజువల్ గా మనం లాగిన్ చేసేసుకొని మనం క్యాజువల్ గా చేసుకోవాలి కానీ రియల్ టైమ్ లో చేయకూడదు. ఓకే అర్థమైంది. మనం చేయాల్సినంత టెస్టింగ్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి మనకి, క్యూ ఎన్విరాన్మెంట్స్. ఇప్పుడు మామూలుగా మనకి ఒక 4 to 5 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఎన్విరాన్మెంట్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక అప్లికేషన్ ఉంటుంది కదా, అప్లికేషన్ ఫస్ట్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో ఉంటుంది. ఓకే అండి. ఎన్విరాన్మెంట్ అంటే రియల్ టైమ్ లో ఎలా ఉంటుందో ఆ కాన్ఫిగరేషన్ అంతా ఎన్విరాన్మెంట్ లో ఉంటాయి. ఓకే ఓకే, వాళ్ళని ఓన్లీ మన టెస్టర్స్ యాక్సెస్ చేయగలరు. ఓకే యూఐటి టైప్ లో కాదంటున్నది. యూఐటి అనేది సిట్ కాదు, నేను చెప్తాను చూడండి సింపుల్ గా. చూడండి, జెన్కిన్స్ అనే ఉందా, ఇది ఒక యూఐ పేజ్. ఓకే అండి. ఈ జెన్కిన్స్ అనే సర్వర్ నా లోకల్ హోస్ట్ లో ఉంది. లోకల్ హోస్ట్ అంటే నా లోకల్ సిస్టమ్ లో. అవునండి. సో ఇది నాకు ఇంటర్నెట్ ఉన్నా లేకపోయినా కానీ నేను దీన్ని యాక్సెస్ చేయగలను. అవును. ఎందుకు? నా లోకల్లో ఉంది కాబట్టి, నాకు ఇంటర్నెట్ అవసరం లేదు. అవును కదా. ఓకే ఓకే. సేమ్ ఇప్పుడు ఇది మనం ఫస్ట్ ఎండ్ యూజర్ కి ఇచ్చే ముందు మనం టెస్ట్ చేయాలి కదా దాన్ని బాగా. సో అలా అని చెప్పి మనకు టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ ఉంటాయి అన్నమాట మనకి. సో ఆ ఎన్విరాన్మెంట్ అప్లికేషన్ ని డిప్లాయ్ చేస్తారు. ఓకే ఓకే ఓకే, అక్కడ ఓన్లీ టెస్టర్స్ అందరూ ఓకే బాగా టెస్ట్ చేసి ఇది రెడీ అనుకున్నాక అప్పుడు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లాంటి ఎన్విరాన్మెంట్ రిఫరెన్స్ ఎన్విరాన్మెంట్ అంటారు. ఓకే అందులోకి వెళ్తుంది. అక్కడ ఏం చేస్తారు, ఈ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో ఏంటంటే కాంపోనెంట్స్ వైజ్ గా టెస్ట్ చేస్తాం, పేజెస్ వైజ్ గా, మాడ్యూల్స్ వైజ్ గా. ఇండివిజువల్ డెవలపర్స్, ఇండివిజువల్ టెస్టర్స్ ఉంటారు. ఓకే ఓకే. సో రిఫరెన్స్ ఎన్విరాన్మెంట్ ఏంటంటే మొత్తం అందరూ కలిపి హోల్ అప్లికేషన్ టెస్ట్ చేస్తారు. ఓకే ఓకేనా. సో రిఫరెన్స్ ఎన్విరాన్మెంట్ ఓకే ఇంకా ఇష్యూస్ లేవు అంటున్నాక అప్పుడు ప్రొడక్షన్ లో వేస్తారు. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఏంటంటే ఇప్పుడు చూడండి, నేను ఫ్లిప్కార్ట్ ని యాక్సెస్ చేస్తున్నా డైరెక్ట్ నేమ్ తో. ఓకే. సో ఇది ప్రొడక్షన్ లో ఉంది అంటే అప్లికేషన్ ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు అని. ఒక అప్లికేషన్ ప్రొడక్షన్ లో ఉంది అంటే ఎవరైనా వాడుకోవచ్చు, ఒక కస్టమర్ లాగా. ఓకే ఓకే. ఓకేనా, మీకు క్లారిటీ వచ్చింది కదా ఎన్విరాన్మెంట్స్ లో. ఓకే. సో ప్రొడక్షన్ లో ఉంది అంటే ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నాయంటే ఆ టెస్టర్ వాళ్ళకి యాక్సెస్ ఉంటేనే వాళ్ళు యాక్సెస్ చేయగలరు అంతే. ఓకే. ఓకేనా. ఓకే. సో ఈ స్కెడ్యూలర్ సో అలాంటప్పుడు మనం ప్రొడక్షన్ ఉందనుకోండి, నైట్ కస్టమర్స్ వాడరు అనుకోండి ఎగ్జాంపుల్ కి. ఓకే. సో అలాంటి టైముల్లో ఇంప్లిమెంట్ అంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఎప్పుడు రన్ చేయకూడదు టెస్టింగ్ అనేది. పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అసలు చేయకూడదు. ఓకే. ఎందుకంటే రియల్ గా ఉండే యూజర్స్ కి కష్టం అవుతుంది కదా. మనం ఒక్కరిని లోడ్ పెట్టేసి వాడేస్తున్నాం అనుకోండి, వాడేం వాడతారు ఇంకా ఎండ్ యూజర్. అర్థమైంది. ఓకే. ఏమంటే మామూలుగా ఏమంటే మన ప్రొడక్షన్ లోపల బయట పోకముందే మనం టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నప్పుడే మనం మొత్తం టెస్ట్ చేసినప్పుడు అది పర్ఫార్మెన్స్ మంచిగా ఉండదు అన్నప్పుడు నెక్స్ట్ మనము ప్రొడక్షన్ లో పెడతావా అంటున్నారు. ప్రొడక్షన్ పెట్టామంటే ఇంకా డైరెక్ట్ గా మనం వాడేస్తున్నట్టు ఎవరైనా వాడుకున్నారు, అప్పుడు మనం పెర్ఫార్మెన్స్ చేయకూడదు టెస్టింగ్ ని. ఓకే ఓకే ఓకే. ఓకే, ఓన్లీ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో వాటి మీద ఉన్నప్పుడే మనం పెర్ఫార్మెన్స్ చేయాలి. ఓకే. సో దానికి షెడ్యూల్ కి ఏం రిలేషన్ అంటున్నారు? ఇప్పుడు ఏంటంటే స్కెడ్యూలర్ క్లిక్ చేశారు అనుకోని ఇక్కడ టైం వస్తుంది, స్టార్ట్ టైం ఎండ్ టైం అని. సో మనం ఇప్పుడు మిడ్ నైట్ ఉన్నాం ఆఫీస్ లో, హౌసెస్ లో ఉంటాం కదా. సో ఇక్కడ స్టార్ట్ టైం ఎండ్ టైం ఇచ్చి రన్ చేసి వదిలేము అనుకోండి, ఆ టైంకి స్క్రిప్ట్ రన్ అయిపోద్ది. ఓకే, మనం ముందు కూడా పెట్టుకోవచ్చు అన్నది. ఓకే, మీకు చెప్తా చూడండి. సో ఇప్పుడు టైం ఎంత అయింది నా సిస్టమ్ లో? 6:57 అయింది.
ఓకే అండి. ఓకే, నేను 7:10 కి రన్ చేయాలి. ఓకే. సపోజ్ 6:15 7 కనుకోండి ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తాను, 7 column 0000 ఇస్తాను. ఓకే, ఎండ్ టైం ఓకే. ఎప్పుడు ఇస్తాను? ఓకే, నా స్క్రిప్ట్ ఒక 5 minutes టైం పడుతుంది అనుకోండి. 5 minutes టైం పడుతుంది, 7:10 కి ఇస్తా. ఓకే, సో ఇప్పుడు నేను రన్ చేస్తే చూడండి, ఇప్పుడు నేను రన్ చేశాను అనుకోండి. ఓకే. చూడండి, రన్ అవ్వాల 0/0 ఉంది. ఓకే. కానీ ఎప్పుడైతే 7 అవుతుందో ఓకే, అప్పుడు అది రన్ అవుతుంది. ఇక్కడ స్టాప్ ఎనేబుల్ అయింది, ఇంకా రన్ డిసేబుల్ అయింది, చూసారా? కానీ ఇక్కడ యూజర్స్ లేరు. అంటే ఇది జస్ట్ మోడ్ లో ఉంది అనమాట, ఏమంటారు, జస్ట్ స్టాప్. ఎప్పుడైతే స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఓకే. ఓకే. అలా వెయిట్ చేయండి 7 వరకు, ఇంకా 1 minute. అంటే ఈ టైం వరకు మనకు అప్పుడప్పుడు కొంతమంది ఈ టైంలోనే ఎక్కువ మంది ఉంటారు కదా, సో ఈ టైంలో ఎట్లుంటది అని చెక్ చేయడం అంటారా? ఈ షెడ్యూల్ అంటే ఎందుకు యూజ్ చేయడం? ఏదైనా అవ్వచ్చు, ఏదైనా రీజన్. మనం లేనప్పుడు ఎలా ఉంటది అని చేయడం. సో ఇలా పెట్టేసి మనం వెళ్ళిపోతాం రూమ్, అదే అవర్ రూమ్ కాల్. సో అదే టైం వచ్చేసరికి రన్ అయిపోతుంది స్క్రిప్ట్. ఓకే. 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 సో నీకు 1 minute ఉంది. ఆ 0/0 చూస్తుండండి. ఓకే. 10 seconds. చూసారా, వస్తుందండి. ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకే. సో మీరు ఈ సినారీలో ఏంటంటే ఎవరైనా మనం లేనప్పుడు పెట్టుకోవచ్చు అనేసి, అంటే 5 members అనే ఉంటారు కదండి, ఎంత నెంబర్స్ అని ఉండొచ్చు అండి ఆ టైంలో. అది అంతసేపు రన్ అవుద్ది స్క్రిప్ట్, ఇంకా అంతే. ఓకే. ఓకే, ఇప్పుడు చూడండి, ఎండ్ టైం నేను ఏమి ఇచ్చాను, 7:10 ఇచ్చాను. కానీ అది 1 minute లోనే అయిపోయింది స్క్రిప్ట్. అవునండి. అంతే కదా. అవును. సో ఇక్కడ ఏంటంటే ఈ ఎండ్ టైం మాట వినదు స్క్రిప్ట్. సపోజ్ నేను ఇక్కడ 7:00 సెకండ్ ఇచ్చాను. ఓకే. అంటే ఏంటి, స్టార్ట్ 7 కావు, ఎండ్ 1 second లో ఎండ్ చేశాను. ఓకే అండి. స్క్రిప్ట్ 5 minutes తీసుకుందాం అనుకుంటాను టైం రన్ చేయడానికి. ఓకే. ఓకే. అప్పుడు ప్రాబ్లం అవుతుంది, ఎండ్ టైం మాట వినదు, ఎండ్ అవ్వదు ఇంకా. అర్థమవుతుందా? అర్థమవుతుందండి. ఈ ఎండ్ టైం అనేది పనికి రాదు. లైక్ ఇది మీరు ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా JMeter స్క్రిప్ట్ ఎంత టైం పడుతుందో అంతే టైం తీసుకుంటుంది. ఓకే. సో ఎందుకు వేస్ట్ అంటారు అది ఎండ్ టైం? చెప్తా ఎందుకు, కానీ యూజ్ ఉంటుంది, ఊరికే ఉండదుగా. ఓకే, చెప్తాను ఎండ్ టైం యూజ్ ఏంటో తర్వాత. ఓకే, మీరు యాజాఫ్ గుర్తుంచుకోవచ్చు ఏంటంటే, స్టార్ట్ టైం క్లిక్ చేసి రన్ క్లిక్ చేస్తే ఆ టైం స్టార్ట్ అవుతుంది. ఎండ్ సంబంధం ఉండదు, స్క్రిప్ట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందో అప్పటి వరకు రన్ అయ్యి ఆగిపోతుంది. ఓకే. ఓకేనా. నెక్స్ట్ చూడండి, డ్యూరేషన్ స్టార్ట్అప్ డిలే. ఓకే, ఈ డ్యూరేషన్ స్టార్ట్అప్ డిలే ఏంటంటే, ఇప్పుడు ఈ రెండు ఒక పేరు, స్టార్ట్ టైం అండ్ ఎండ్ టైం అనేది ఒక పేరు, డ్యూరేషన్ స్టార్ట్అప్ డిలే అనేది ఒక పేరు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ డ్యూరేషన్ అండ్ స్టార్ట్అప్ డిలే ఇస్తే JMeter ఇది కన్సిడర్ చేయదు.
ఓకే ఓకే అండి. హై ప్రయారిటీ డ్యూరేషన్ అనమాట స్టార్ట్ టైం కన్నా. ఇప్పుడు చూడండి, సపోజ్ ఇక్కడ 1 ఇచ్చాను నేను, ఓకే, డ్యూరేషన్ 5 ఇచ్చా. ఓకే అండి. ఏంటంటే నా స్క్రిప్ట్ ఎంతసేపు ఎగ్జిక్యూట్ అవ్వాలి? 5 minutes 6 foot కావాలి 5 seconds. డ్యూరేషన్. ఓకే అంటే 5 seconds నా స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూట్ చేయమని చెప్తున్నాం మనం. ఓకే ఓకే ఓకే. ఓకేనా? దాని సిస్టమ్ పర్ఫార్మెన్స్ ఉండదండి, జస్ట్ మన డ్యూరేషన్ పెట్టుకున్నట్టు అది చేస్తుంది అంటే చేయదు. అప్పుడు కూడా సేమ్ ఎండ్ టైం లాగా అనమాట డ్యూరేషన్ కూడా. అది 10 seconds పట్టింది అనుకోండి, 10 seconds ఎగ్జిక్యూట్ అవుతుంది. 1 second అయితే ఓకే ఓకే 1 second ఎగ్జిక్యూట్ అవుతుంది. దీని మాట విందు. ఓకే 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 ఓకే, నెక్స్ట్ స్టార్ట్అప్ డిలే ఏంటంటే ఎంత సెకండ్స్ తర్వాత స్క్రిప్ట్ స్టార్ట్ చేయాలి. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ 5 ఇచ్చా అనుకోండి, స్టార్ట్అప్ డిలే. ఓకే, ఓకే రన్ చేసా అనుకోండి, చూడండి 5 seconds తర్వాత స్క్రిప్ట్ స్టార్ట్ అవుద్ది. ఓకే ఇది ఎక్కడ అంటే స్టార్ట్అప్ టైం అనమాట. స్టార్ట్అప్ డిలే అంటే స్టార్ట్అప్ టైం, డ్యూరేషన్ అంటే ఎండ్ టైం అని. ఓకే అంతే కదా? ఓకే అర్థమైంది. యా, కానీ ఈ ఎండ్ టైం డ్యూరేషన్ అనేది ఎప్పుడు పనికి వస్తుందంటే ఇక్కడ లూప్ ఫర్ అవర్ ఇచ్చా అనుకోండి, ఓకే దాన్ని ఇప్పుడు ఎవరు ఆపుతారు? మనం మాన్యువల్ గా ఆపాలి కదా. అవునండి. సో ఇప్పుడు నేను 1 hour రన్ చేయాలనుకుంటున్నాను అనుకోండి స్క్రిప్ట్, అప్పుడు ఏం చేస్తాను? ఇక్కడ 60 seconds. 3600. ఓకే సరే, ఎంత కొంత అనుకోండి టైం. ఓకే సో ఇప్పుడు మాత్రం ఈ టైం వచ్చేసరికి స్క్రిప్ట్ ఆగుతుంది. ఓకే అండి. ఓన్లీ ఫర్ అవర్ డ్యూరేషన్. పనికి వస్తుంది. ఓకే ఓకే అర్థమైందా? అర్థమైంది. చాలా మంది సర్వర్ మీద ఉన్నప్పుడు ఈ టైం వరకే ఎగ్జిక్యూట్ చేసేసారి, తర్వాత స్టాప్ అయిపోతుంది. అదే సేమ్ ఎండ్ టైం కూడా ఇప్పుడు అప్లికబుల్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండు లేవు అనుకోండి, ఇక్కడ డ్యూరేషన్ అండ్ స్టార్ట్అప్ డిలే. సో ఇప్పుడు నేను ఎండ్ టైం ఏం చేస్తాను? ఒక 1 hour పెట్టాను అనుకోండి, 7 to 8 అని. సో 1 hour కంటిన్యూగా ఫార్వర్డ్ పెట్టాను కాబట్టి అప్పుడు ఎండ్ టైం వర్క్ అవుతుంది, ఎండ్ టైం పని చేస్తుంది. ఓకే ఓకే, ఇప్పుడు చూడండి, సపోజ్ 7:04 అయింది కదా, నేను ఇక్కడ టైము 7:06 పెట్టాను అనుకోండి. ఓకే, నేను పెట్టి రన్ చేస్తే కరెక్ట్గా 7:06 వచ్చేసరికి స్క్రిప్ట్ స్టార్ట్ అవుద్ది. ఓకే, అలాగే 1 hour కంటిన్యూస్ రన్ అవుతుంది, ఫర్ అవర్ పెట్టా కాబట్టి. కరెక్ట్గా 8 o'clock స్క్రిప్ట్ ఎండ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా, మనం ఎండ్ చేయక్కర్లేదు. ఓకే సో ఈ ఎండ్ టైం, ఈ డ్యూరేషన్ అనేది ఫర్ అవర్ పెట్టినప్పుడు పనికి వస్తాయి, రిమైనింగ్ టైంలో అది పని చేయదు. ఓకే, కానీ ఈ బేసిక్స్ మనకి ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలు ఇవే అడుగుతారు అనమాట, ఎందుకంటే ఇవి ఎవరు పట్టించుకోరు జనరల్ గా. ఓకే ఓకే అంటే మీరు గూగుల్ చేసిన దొరకదు ఇన్ఫర్మేషన్ మీకు. ఓకే 20 seconds ఉండండి, అది స్టార్ట్ అవుద్ది స్క్రిప్ట్. ఎగ్జిక్యూట్ అవుతుంది. సార్ కంటిన్యూ అయ్యి కరెక్ట్ 8 o'clock వచ్చేసరికి స్క్రిప్ట్ ఆగిపోతుంది ఆటోమేటిక్ గా, మనం ఆపక్కర్లేదు. ఓకే ఓకే పోతే ఎండ్ టైం పని చేయదు. దాన్ని జేమేటర్ స్క్రిప్ట్ ఎంత టైం పడుతుందో అంతవరకే. ఓకే ఓకే ఇప్పుడు ఫర్ అవర్ బెటర్ కాబట్టి అది ఆ టైం వరకు అట్లే ఉంటుంది. సో ఇక్కడ స్టార్ట్ టైం ఇచ్చే డ్యూరేషన్ ఇస్తే డ్యూరేషన్ కి ఇంపార్టెన్స్ ఇస్తుంది, ఎండ్ టైం కి ఇవ్వదు ఇంపార్టెన్స్. అంటే ఈ సెట్ కి ఇవ్వదు, ఫస్ట్ సెట్ కి ఇవ్వదు, డ్యూరేషన్ కి ఇస్తే వాల్యూ. ఓకే అర్థం. ఓకేనా? సో ఈ రెండు ఇంపార్టెంట్. ప్రయారిటీ హై, డ్యూరేషన్ స్టార్ట్అప్ డిలే కి హై కంపేర్ టు స్టార్ట్ టైం ఎండ్ టైం అని ఇస్తే. అది ఎంటీ ఉన్న డ్యూరేషన్ ఉంటేనే స్టార్ట్ టైం అవుతుంది. ఓకే 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 నెక్స్ట్ ఇది చూడండి, యాక్షన్ టు బి టేకెన్ ఆఫ్టర్ ఏ శాంప్లర్ ఎర్రర్. ఓకే దాని అర్థం చెప్పండి.
మనము ఏం తీసుకోవాలా, మనకి ఎర్రర్ వస్తే ఏం చేయాలనేసి. ఎర్రర్ వస్తే ఏం చేయాలి. సో ఎందుకు ఇది అంటే, సపోజ్ మనం హోమ్ పేజ్ చేస్తున్నాము, హోమ్ పేజ్ నుంచి లాగిన్ క్లిక్ చేస్తున్నాం, లాగిన్ నుంచి ఒక కార్ట్ లో యాడ్ చేస్తాం, లాగౌట్ చేస్తున్నాం అనుకోండి సినారియో. ఓకే ఓకే, ఓకే సో ఇప్పుడు మనకి లాగిన్ అవ్వలేదు అనుకోండి, సపోజ్ లాగిన్ కాల్ ఫెయిల్ అయింది, ఓకే రిమైనింగ్ ఏవి అవ్వవు ఆటోమేటిక్ గా, ఓకే అంతే కదా. ఓకే అలాంటప్పుడు నేను రన్ చేశాను అనుకోండి, అవన్నీ ఎర్రర్స్తో రన్ అవుతాయి మిగతావన్నీ. కానీ నేను లాగిన్ ఫైల్ అయితే ఆగిపోవాలి అనుకోవాలనుకోండి, ఓకే అంతే కదా. లాగిన్ ఫైల్ తర్వాత ఇంకా స్క్రిప్ట్ రన్ చేసి వేస్ట్, ఓకే ఆ 80% ఎక్కువ అయిపోద్ది అప్పుడు. సో ఇలాంటి కేసెస్ లో ఇది ఉపయోగపడుతుంది. ఓకే ఓకేనా. సో అంటే ఎర్రర్ వచ్చాక ఏమి చేయాలి, కంటిన్యూ అంటే ఎర్రర్ వచ్చినా కానీ పట్టించుకో, కంటిన్యూ అయిపో, ఇవన్నీ చెప్తా. ఈ డిఫరెన్స్ అన్ని మీకు సినారియోకి అర్థమైంది కదా ఎందుకు వాడతాం అనేది. అర్థమైందండి. ఓకే, ఒక 10 minutes బ్రేక్ తీసుకుందాము. ఓకే, లైక్ ఆకలి వేస్తుంది, నేను తినేసి వస్తాను. ఓకే, సో ఏంటి అంటే, సో ఎర్రర్ వస్తే మనం ఏం చేయాలి, ఎలా ప్రొసీడ్ అవ్వాలని చెప్పేదానికి ఇదన్నమాట. ఓకే ఓకేనా. సపోజ్ ఇప్పుడు నేను ఒక రిక్వెస్ట్ కి సమ్ డమ్మీ పెడతా. ఓకే, ఓకే డమ్మీ సర్వర్ కదా. ఓకే ఓకే అండి. బై డిఫాల్ట్ ఆల్ 111. ఓకే, సో ఇప్పుడు రన్ చేస్తే ఏంటనే పాస్ వచ్చాయి. ఓకే, చూడండి ఇది ఎందుకు ఫెయిల్ వచ్చింది. ఇది డమ్మీ అన్నోన్ హోస్ట్. ఓకే, కానీ ఇప్పుడు నేను అక్కడ ఏం చేశాను, కంటిన్యూ పెట్టా. సో అది ఎర్రర్ వచ్చినా కానీ నెక్స్ట్ దానికి వెళ్ళిపోయింది, 3rd and 4th కి. HTTP request to unknown host exception. అన్నోన్ హోస్ట్ అంటే మనం ఇది వ్యాలిడ్ హోస్ట్ కాదుగా. ఓకే 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 అది లేదు కాబట్టి ఆ ఎర్రర్ వచ్చింది. ఓకే ఓకే, ఓన్లీ సెకండ్ అది ఎందుకు వచ్చిందండి, 3rd 4th వాటికి ఏమి ఇచ్చాను నేను, జేమెటర్ అపాచీ ఇచ్చా. ఓకే ఓకే ఫ్రమ్ రిక్వెస్ట్ డిఫాల్ట్స్. ఓకే, చూడండి ఇది సెకండ్ కూడా ఇక్కడ ఇచ్చా కాబట్టి అది రిక్వెస్ట్ డిఫాల్ట్ తీసుకోదు, ఇక్కడ ఏది ఉంటే అదే తీసుకుంటుంది. ఓకే, ఇది ఎంటీ ఉంటేనే రిక్వెస్ట్ డిఫాల్ట్ కి వెళ్ళి అందులో వాల్యూ తీసుకుంటుంది. ఓకే ఓకే, సో ఇప్పుడు మనకి సెకండ్ ఫెయిల్ 1. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను కంటిన్యూ పెట్టా కాబట్టి అదేమవుతుంది, ఫెయిల్ అయినా కానీ నెక్స్ట్ దానికి వెళ్ళింది. ఓకే ఓకే, సపోజ్ ఇప్పుడు నేను ఇది పెట్టాను అనుకోండి, స్టార్ట్ నెక్స్ట్ థ్రెడ్ లూప్ అని. ఇప్పుడు చూడండి నేను రన్ చేస్తే చూడండి ఏమైంది, మీకేం అర్థం చెప్పండి. అది HTTP రిక్వెస్ట్ అనేది ఎర్రర్ వచ్చింది, అక్కడికి స్టాప్ అయిపోయింది, నెక్స్ట్ ఇది రన్ కాలేదు. ఎందుకంటే అక్కడ లూప్ కాన్ 2 ఇచ్చాను అనుకోండి. ఓకే ఓకే ఓకే, లూప్ కాన్ 2 ఇచ్చాను, ఇప్పుడు రన్ చేస్తున్నాను. రెండు సార్లు అదే రిక్వెస్ట్ సెకండ్ కి ఎర్రర్ వస్తే అక్కడ స్టాప్ అయ్యి 2 సార్లు అదే రిపీట్ అవుతుంది లూప్ 2. అంటే స్టార్ట్ నెక్స్ట్ థ్రెడ్ లూప్, ఎర్రర్ వస్తే అక్కడికి ఆగిపో. ఓకే ఓకే ఓకే, అయిపోయి నెక్స్ట్ లూప్ స్టార్ట్ అవ్వ మళ్ళీ. సో నెక్స్ట్ లూప్ ఏంటి, మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, సెకండ్ మళ్ళీ ఎర్రర్ వచ్చింది కాబట్టి ఆగిపోయింది.
అందుకు మనకి ఫస్ట్ 1 లూప్ ఇది, ఫస్ట్ రిక్వెస్ట్ సెకండ్ ఎర్రర్ వచ్చింది. సో మనకి ఏం చెప్పాము, ఎర్రర్ వస్తే నెక్స్ట్ లూప్ స్టార్ట్ చేయి. ఓకే సో అందుకు ఇంకా 3 4 ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకే సో నెక్స్ట్ లూప్ లో మళ్ళీ ఏంటి 1 అయింది, మళ్ళీ 2 ఎర్రర్ వచ్చింది, అయిపోయింది. ఓకే ఓకే, సపోజ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 ఇచ్చాను, ఇక్కడ 2 ఇచ్చా, యూజర్స్ 2. రెండు సార్లు రిపోర్ట్ అది కూడా. ఇప్పుడు ఏమొస్తాయి మనకి, సేమ్. ఓకే ఓకే అర్థమైందిగా స్టార్ట్ నెస్టెడ్ లూప్ అంటే. ఓకేనండి. ఓకే యా, నెక్స్ట్ స్టాప్ థ్రెడ్. ఇప్పుడు రన్ చేసాం అనుకోండి, మరి చూడండి దీన్ని ఇది పెట్టినప్పుడు కూడా అదే అంతే వచ్చి ఆగిపోయింది, మరి ఇది పెట్టినప్పుడు కూడా అదే అంతే వచ్చింది. ఓకే మరి డిఫరెన్స్ ఏంటి, ఆలోచించండి, డిఫరెన్స్ ఏమై ఉంటుంది. టాప్ థ్రెడ్ అంటే ఓన్లీ సే స్టాప్. ఓకే స్టార్ట్ నెక్స్ట్ థ్రెడ్ స్టాప్ థ్రెడ్. చూడండి సపోజ్ ఆ రిజల్ట్ చూడండి 2 ఇచ్చారు అనుకోండి. ఓకే, ఇది పెట్టినప్పుడు ఏమవుతుంది, స్టార్ట్ నెక్స్ట్ లూప్ అంటే సేమ్ 2 టైమ్స్ రిపీట్ అవుతుందండి, అక్కడ రెడ్ తో స్టాప్ అయిపోతుంది కదా. సేమ్ ఇప్పుడు ఇది పెట్టాను అనుకోండి, ఓకే ఓన్లీ 1 టైం అండి లూప్ ఉంటే. స్టాప్ థ్రెడ్ ఏంటంటే ఇంకా లూప్ కూడా వెళ్ళదు అనమాట, ఎర్రర్ తో ఆగిపోతుంది అక్కడికి. ఓకే ఓకే ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, ఈ ఒక యూజర్ లో లూప్ కి ఛాన్స్ ఉంది ఎర్రర్ వస్తే. ఓకే థ్రెడ్ లూప్ అని ఉంది. ఇక్కడ చూడండి, దీనికి ఇంకా లూప్ లేదు, ఇంకా ఆగిపోతుంది అక్కడ. ఓకే ఓకే సపోజ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ 1 ఇచ్చి యూజర్ 2 ఇచ్చా, ఓకే ఇప్పుడు ఏమవుతుంది, సేమ్ యూజర్స్ సెకండ్ కాబట్టి ఫస్ట్ 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఓకే అంతే కదా. లూప్ కి రిలేటెడ్ కాదు కాబట్టి ఓకే యూజర్స్ ఒక యూజర్ కి ఎర్రర్ వచ్చింది కాబట్టి ఆగిపోయింది. ఓకే ఓకే ఇప్పుడు చెప్పండి ఏమవుద్దు, ఇప్పుడు జస్ట్ 2 టైమ్స్ రిపీట్ అయ్యి స్టాప్ అయిపోతుందండి. ఎన్ని వస్తాయి, సేమ్ రిజల్ట్ వస్తుంది, ఇంతకు ముందు వచ్చినట్టు ఉంటుంది. ఎందుకు సేమ్ రిజల్ట్ వస్తుంది, లూప్స్ పెట్టారు కానీ మీరు అంతే కదా సేమ్. సో దానికి లూప్ కి ఇంకా ఛాన్స్ లేదు, ఎర్రర్ వస్తే ట్రెండ్ ఆగిపోతుంది. ఓకే ఓకే ఓకేనా. నౌ స్టాప్ టెస్ట్. ఇప్పుడు చూడండి, ఓకే సేమ్ అన్నిట్లాగా ఆగిపోయింది. ఓకే ఇప్పుడు చూడండి, సేమ్ దేనిలాగా, స్టాప్ థ్రెడ్ లాగా, రైట్. అర్థమైందా స్టాప్ టెస్ట్ ఏంటో, అర్థమైందండి. చెప్పండి. ఇప్పుడు HTTP అది ఎక్కడైతే ఎక్కడైతే ఎర్రర్ వస్తుందో సో నెక్స్ట్ సెకండ్ ఎర్రర్ కి స్టాప్ అయిపోతుంది. మళ్ళీ ఇది ఎందుకు వచ్చింది, ఫస్ట్ ఎర్రర్ ఓకే అండి, అది ఫస్ట్ ది ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఏం కాదు, కానీ చూడండి యూజర్స్ ఎప్పుడైనా ఇచ్చామంటే మన ఈ మన స్క్రిప్ట్ కాల్స్ అన్ని ప్యారలల్ గా ఎగ్జిక్యూట్ అవుతాయి.
ఓకే అండి. అంతే కదా. 2 యూజర్స్ ఉన్నారు అనుకోండి, వాడు రిక్వెస్ట్ 1 యాక్సెస్ చేస్తాడు, సెకండ్ యూజర్ కూడా రిక్వెస్ట్ 1 యాక్సెస్ చేస్తాడు. ఓకే, ఆ రిక్వెస్ట్ అయిపోయాక ఓకే. నెక్స్ట్ 2 యూజర్స్ సెకండ్ రిక్వెస్ట్ వస్తారు. సో ఫస్ట్ యూజర్ సెకండ్ రిక్వెస్ట్ వచ్చి యాక్సెస్ చేసిన ఎర్రర్ వచ్చింది. సో ఇంకా సెకండ్ యూజర్ సెకండ్ రిక్వెస్ట్ ఇంకా యాక్సెస్ చేయడం ఆగిపోతుంది అనమాట అక్కడికి. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ రిక్వెస్ట్ ఉందా, 2 ఉన్నాయి అంటే 2 యూజర్స్ ఇచ్చాం కాబట్టి 2 వచ్చాయి అవి ఫస్ట్వి. అవునండి, కానీ ఇప్పుడు ఎర్రర్ రాలేదు దానికి. ఇక్కడ ఫస్ట్ యూజర్ కి ఎర్రర్ వచ్చింది కాబట్టి ఇంకా ఆగిపోయింది అనమాట, సెకండ్ యూజర్ దాకా వెళ్ళదు. ఓకే ఓకే ఓకే. ఇవి ఇంకా గ్రూప్స్. ఇప్పుడు చూడండి, సపోజ్ ఇక్కడ ఈ థ్రెడ్ గ్రూప్ 1 అనుకోండి. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు మీరు హెచ్టిపి రిక్వెస్ట్ 1 రిక్వెస్ట్ 2 ఉంది కదండి. సో 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ దానికి పోయింది కాబట్టి ఒకసారి ఎర్రర్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ టైం అది ఎగ్జిక్యూట్ అవుతలేదు ఒకసారి ఎర్రర్ వచ్చినందుకు. కాదు అలా కాదు, చెప్తాను సింపుల్ చెప్తాను. సో ఇంకో థ్రెడ్ గ్రూప్ యాడ్ చేస్తున్నాను నేను. ఓకే, దీని పేరు 2 అనుకోండి. ఓకే ఓకే, సో దీనికి కూడా మనం ఇలాగా స్క్రిప్ట్స్ పెట్టాం. Ctrl+C Ctrl+V అన్నమాట. ఓకే, దీనికి ఎర్రర్ లేదు. ఓకే ఓకే. చూడండి, అర్థమైందా మీకు? నేను హోల్ లెవెల్లో యాడ్ చేస్తా. సో నేను టెస్ట్ ప్లాన్ యాడ్ చేస్తున్నానంటే అన్ని థ్రెడ్ గ్రూప్ రిజల్ట్స్ అందులోకి వస్తాయి. చూడండి, ఈ రిజల్ట్ టెస్ట్ ప్లాన్ లో ఉంది. ఓకే ఓకే, సో మనం అన్ని కలిపి చూడొచ్చు ఒకసారి. సో ఏమవుతుందంటే చూపిస్తాను. ఇప్పుడు నేను ఏం చేసా, స్టాప్ టెస్ట్ అని పెట్టా కదా. ఓకే అండి. సో స్టాప్ టెస్ట్ అంటే ఎక్కడున్నా కానీ ఈ ఎర్రర్ వచ్చిందంటే అన్నిట్లో మొత్తం ఎగ్జిక్యూషన్ ఆగిపోతుంది. ఓకే ఓకే. ఓకేనా, ఒక్కసారి ఎక్కడ ఎర్రర్ డిటెక్ట్ అయిందంటే అది ఎక్కడున్నా కానీ ఆగిపోతుంది స్క్రిప్ట్ అక్కడికి. ఓకే ఓకేనా, స్టాప్ థ్రెడ్ అంటే ఆ థ్రెడ్ వరకు ఆగుతుంది. ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇందులో ఎర్రర్ లేదు థ్రెడ్ గ్రూప్ 2 లో. చూడండి, థ్రెడ్ గ్రూప్ 2 లో ఎర్రర్ లేదు కాబట్టి అవి అయిపోయాయి. ఓకే, చూసారా, ప్రాపర్గా అయిపోయాయి. అదే నేను స్టాప్ టెస్ట్ పెడితే థ్రెడ్ 1 డిటెక్ట్ అయింది అనుకోండి ఎర్రర్, ఈ థ్రెడ్ 2 ఆగిపోతుంది అక్కడికి. అర్థమైందా? సో హోల్ లెవెల్ చెక్ చేస్తున్నామంట స్టాప్ టెస్ట్ అంటే. థర్డ్ ఫోర్త్ కూడా కావచ్చు కదండి, ఎందుకు కావట్లేదంటే అదే ఎర్రర్ వచ్చింది కాబట్టి ఇంకా ఆగిపోయింది స్క్రిప్ట్. ఎక్కడ చూడండి, ఇందులో ఎర్రర్ డిటెక్ట్ అయింది, డిటెక్ట్ కాలేదు. ఇక్కడ 1 2 1 ఒకటి అయింది. అసలు ఎర్రర్స్ లేవు థ్రెడ్ గ్రూప్ 2 లో. ఓకే ఓకే ఓకే. కానీ థ్రెడ్ గ్రూప్ 1 లో ఎర్రర్ రావడం వల్ల ఇంకా స్క్రిప్ట్ మొత్తం ఆగిపోయింది. ఓకే, అంటే మామూలుగా నాకు అర్థమైపోయింది అనుకోండి, అక్కడ ఎర్రర్ వచ్చింది కాబట్టి అది ఆగిపోయింది అనుకోండి. కాకపోతే మామూలు ఇవన్నీ కావాలి కదా, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఎర్రర్ ఏం లేదు, సో మిగతా ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు అంటే హెచ్టిపి రిక్వెస్ట్ 3 4. అదే కదా ఇక్కడ మనం చెప్తుంది, స్టాప్ టెస్ట్ అని చెప్పాను కదా, కాకపోతే ఎర్రర్ వస్తే ఆగిపోతుంది, ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వవు నెక్స్ట్ కి. అది ఫస్ట్ దానికి అనుకోండి, థ్రెడ్ గ్రూప్ 1 కి. సెకండ్ కి లేదు. సెకండ్ అని కూడా ఇదే దాని లెవెల్ ఇదే. ఈ స్టాప్ టెస్ట్ పెడితే సెకండ్ థ్రెడ్ గ్రూప్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే ఓకే ఓకే. మీరు అనేది రైట్, గుడ్ క్వశ్చన్. ఇక్కడ మనం ఏం పెట్టలేదు, కానీ ఒక థ్రెడ్ గ్రూప్ లో స్టాప్ టెస్ట్ పెట్టామంటే అది అన్నింటిలో ఎఫెక్ట్ చేస్తుంది ఇంకా. ఓకే ఓకే ఓకే. ఓకే ఓకే. నెక్స్ట్ స్టాప్ టెస్ట్ నౌ. చెప్పగలరు డిఫరెన్స్ స్టాప్ టెస్ట్ కి స్టాప్ టెస్ట్ నౌ కి? ఇప్పుడే స్టాప్ నౌ అండి. ఓకే, ఎగ్జిక్యూట్ రిజల్ట్స్ తో చెప్తాను. చూడండి, ఇప్పుడు రన్ చేస్తాను. చూడండి, రిక్వెస్ట్ 1 కూడా ఎర్రర్ వచ్చింది.
చెప్పగలరా ఏం జరుగుతుందో? చెప్పలేనండి. చూడండి, ఇప్పుడు మామూలుగా స్టాప్ టెస్ట్ నవ్వు ఏంటంటే, ఇప్పుడు చూడండి థ్రెడ్ గ్రూప్ 2 మామూలుగా రన్ అవుతుంటాయి కదా ప్యారలల్ గా. చూడండి థ్రెడ్స్ ఎప్పుడు ప్యారలల్ రన్ అవుతాయి. ఓకే అండి. ఇక్కడ రిక్వెస్ట్ లోనే ఇక్కడ రిక్వెస్ట్ లోనే ఒకేసారి రన్ అవుతుంటాయి, సీక్వెన్స్ ఉండదు థ్రెడ్ గ్రూప్స్ లో. ఓకే ఓకే అండి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 1 రన్ అవుతుంది, ఇక్కడ 1 రన్ అవుతుంది ప్యారలల్ గా. ఓకే సో ఇక్కడ 2 రన్ అవుతున్నప్పుడు ఇక్కడ 1 ఈ ఏవో స్క్రిప్ట్ ఇంకా రన్ అవుతుంటాయి. ఓకే ఒక్కసారి ఎర్రర్ డిటెక్ట్ చేసిందంటే ఆ రన్ అవుతున్నా కూడా ఆపేసి ఆగిపోతుంది స్క్రిప్ట్. ఓకే సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మీకు ఈ 1 కంటిన్యూషన్ లో ఉన్నాయి. ఓకే ఇప్పుడు అంటే సెకండ్ ఎర్రర్ వచ్చినా కూడా 1 కూడా ఎర్రర్ వస్తుంది అన్నమాట. ఎందుకంటే మధ్యలో ఆపేస్తుంది జేమేటర్ స్క్రిప్ట్ ని, అందుకే అది ఎర్రర్ అయిపోతాయి. ఓకే ఓకే చూడండి మళ్ళీ చూడండి, అది ఎర్రర్ డిటెక్ట్ చేసినప్పుడు మిగతా ఎక్కడ ఉంటే అక్కడ ఆపేస్తుంది అనమాట ఇమీడియట్ గా. ఓకే ఓకే అర్థమైంది. ఓకే, అదే స్టాప్ టెస్ట్ పెడితే ఏంటి, మిగతా ఏమైనా రన్నింగ్ ఉన్నాయనుకోండి ప్రాసెస్ లో ఉన్నవి, ఓన్లీ అది ఎర్రర్ వచ్చేసి అది అప్పుడు ఆగుతుంది స్క్రిప్ట్. ఓకే జనరల్ ఇప్పుడు అనుకోండి ఈ 2 ఎర్రర్ వచ్చింది కాబట్టి నేను స్టాప్ టెస్ట్ లో పెడితే ఈ 2 కూడా ఎర్రర్ వచ్చేస్తాయి. ఓకే అంతే కదా, అంతే అండి. ప్రాసెస్ ఉన్నవి కూడా అది ఇమ్మీడియట్ గా ఆపేస్తుంది. ఓకే 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 క్లారిటీ వచ్చింది కదండి. కంటిన్యూ, స్టార్ట్, నెక్స్ట్ థ్రెడ్ లూప్, స్టాప్ థ్రెడ్, స్టాప్ టెస్ట్, స్టాప్ టెస్ట్ నో. ఓకే సో కంటిన్యూ అంటే ఎర్రర్ వచ్చినా కంటిన్యూ అయిపో ఆకు. ఓకే, నెక్స్ట్ థ్రెడ్ లూప్ అంటే ఆ థ్రెడ్ లో ఆ లూప్ ఆపేసి అదే నెక్స్ట్ లూప్ కంటిన్యూ చేయి. ఓకే ఇది లూప్ కూడా కంటిన్యూ చేయకు, మొత్తం థ్రెడ్ ని ఆగిపో. ఓకే టెస్ట్ అంటే ఆ మొత్తం ఆ స్క్రిప్ట్ లో ఎన్ని థ్రెడ్ గ్రూప్స్ ఉన్నాయో అన్ని థ్రెడ్ గ్రూప్స్ ని ఆపేసాయి. ఓకే నవ్వు అంటే ప్రాసెస్ రన్నింగ్ కూడా ఆపేసాయి, ఇమీడియట్ గా స్టాప్ అయిపో, ఇంక ఎగ్జిక్యూట్ అవ్వద్దు. ఓకే 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 చూడండి ఇక్కడ మనం 3 ఎందుకు చూసాం, టోటల్ 3. ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ యూజర్స్ 1, సో టోటల్ 3. ఓకే ఓకే సో ఇది థ్రెడ్ గ్రూప్. ఓకే ఓకేనండి. సో క్లియర్, ప్రాక్టీస్ చేయండి మర్చిపోతారు. ఓకే ఫ్లో కంటిన్యూస్ వెళ్దామండి. సో థ్రెడ్ గ్రూప్ ఏంటి, ఇదేంటి అని. ఓకే ఇంకా చిన్న 2-3 ఉన్నాయి, అవి చెప్పాక మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం. ఓకే ఓకే ఓకేనా, మీరు ఫ్రీ ఉన్నారు? ఇప్పుడు ఫ్రీ అండి, క్రిస్మస్ వరకు, జనవరి 18th వరకు. ఓహో ఓకే ఓకే, కాదు ఇప్పుడు 1 hour 2 hours పని ఏమైనా ఉందా, ఫ్రీ అంటున్నా? ఏం లేదండి, ఇప్పుడు క్లాస్ అయిపోయినాక 3:30కి 3 అవుతుంది, సెలీనియం స్టార్ట్ అవుతుంది. తర్వాత పాప కొంచెం ట్యూషన్ తీసుకుపోయి వచ్చేసి మళ్ళీ కూర్చుంటాను సిస్టమ్ మీద, చేస్తాను ఇవాళ మీకు మళ్ళీ రేపు క్లాస్ వచ్చే లోపల. ఓకే, ఇంకా అరగంట టైం ఉన్నట్టు మీకు, లేకపోతే ఆపేనా అరగంట చెప్పానా? మీకు చెప్పడానికి అంటున్నారు, నాకు చేయడానికి అంటున్నారు. మీకు చెప్తే చెప్పండి, 1/2 hour ఉన్నది, ఇంకా 20 minutes ఉంది. మధ్యలో సగం చెప్తే మళ్ళీ ఆగిపోవాలి. మీ ఇష్టం, అది నాకు మీకు అంటే మీకు చెప్తాను. 6 o'clock స్టార్ట్ చేద్దాం. ఏమన్నారా? రేపు మార్నింగ్ మళ్ళీ 6 o'clock స్టార్ట్ చేద్దాం అంటున్నా. ఓకే ఓకే అండి, నేను చెప్పాను సార్, హెడ్ ఫోన్స్ పెట్టుకుంటాను. నేను హెడ్ ఫోన్స్ పెట్టుకోకపోతే నాకు అసలు 2 times రిపీట్ అవుతుంది. ఓకే అండి, మళ్ళీ మీరు కదా రీసౌండ్ వస్తుంది. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ, బై.